వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కర్నూలు. డివిజనల్ టెస్ట్ 2 ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి మై నేమ్ ఇస్ శివప్రసాద్, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. క్వశ్చన్ నెంబర్ 86. I could run 5 miles an hour when I was 10. సో క్వశ్చన్ చూడండి. I could run 5 miles an hour. సో ఒక గంటకు 5 miles నేను రన్ చేసేవాడిని. When I was 10. సో నేను యంగ్గా ఉన్నప్పుడు 5 miles పరిగెత్తేవాడిని. దిస్ సెంటెన్స్ మీన్స్, సో ఈ సెంటెన్స్ యొక్క లాంగ్వేజ్ ఫంక్షన్ ఏంటి? ఆప్షన్ 1 ప్రజెంట్ ఎబిలిటీ, ఆప్షన్ 2 పాస్ట్ ఎబిలిటీ, ఆప్షన్ 3 ఫ్యూచర్ ఎబిలిటీ, ఆప్షన్ 4 పాస్ట్ పాసిబిలిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ దేనికి సంబంధించిందంటే లాంగ్వేజ్ ఫంక్షన్ కి సంబంధించినటువంటి. లాంగ్వేజ్ ఫంక్షన్ కి సంబంధించింది. సో లాంగ్వేజ్ ఫంక్షన్ అంటే ఏమని అంటే, ఏదైనా ఒక సెంటెన్స్ మనం మాట్లాడితే ఆ సెంటెన్స్ ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది, ఏ పర్పస్ ఏమైనటువంటి, సో తెలుసుకోవడం లాంగ్వేజ్ ఫంక్షన్స్. ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటిది ఏంటంటే మోడల్ వర్బ్స్ తో లాంగ్వేజ్ ఫంక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం. మోడల్ వర్బ్స్ ని అధికంగా వాడటం, కానీ మోడల్ వర్బ్స్ తోనే కాదు, ఏ సెంటెన్స్ ను ఉపయోగించినా ఏ సెంటెన్స్ కైనా సర్టన్ పర్పస్ అనేటువంటి ఉంటుంది. అది మోడల్ వర్బ్ అనే కాదు, మీటింగ్ వర్బ్ అనే కాదు, బీ ఫార్మ్స్ కాదు, ఏ వర్బ్స్ తీసుకున్నా సరే ఖచ్చితంగా ప్రతి సెంటెన్స్ ఒక ఫంక్షన్ అనేటువంటి ఉంటుంది, ఒక పర్పస్ అనేటువంటి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫుడ్ అనేటువంటి ఈ మోడల్ వర్బ్ తో లాంగ్వేజ్ ఫంక్షన్ కూడా జరిగింది. సో ఫుడ్ అనేటువంటి ఈ మోడల్ వర్బ్ తీసుకున్నట్లయితే ఫుడ్ తో ఇది ఎక్స్ప్లెయిన్ చేసే లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఏంటి? సో నెంబర్ 1 పాస్ట్ ఎబిలిటీ, నెక్స్ట్ పాసిబిలిటీ, నెక్స్ట్ పర్మిషన్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిక్వెస్ట్. సో ఈ నాలుగు లాంగ్వేజ్ ఫంక్షన్స్ తో, సో ఫుడ్ అనేటువంటి దాన్ని ఉపయోగించి ఈ 4 లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం. రైట్. సో ఫస్ట్ పాస్ట్ పాసిబిలిటీని తీసుకున్నట్లయితే, సో పాస్ట్ ఎబిలిటీ ఫుడ్ను ఉపయోగించి ఒక సెంటెన్స్ రాసిన తర్వాత దీనితో పాటు పాస్ట్ టైం చెప్పినట్లయితే, దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ ఎబిలిటీ. సో దీనికి ఏమేనంటే ఐ కుడ్ స్విమ్ అక్రాస్ ద కెనాల్ వన్స్. సో ఒకప్పుడు నేను కెనాల్కు అడ్డంగా స్విమ్ చేసేవాడిని అని చెప్పడం. ఇక్కడ ఒకప్పుడు వన్స్ అనేటువంటి మాట ఏదైతే ఉందో, ఆ వర్డ్ ఏదైతే ఉందో, దట్ ఇండికేట్స్ టైం. సో ఒక పని ఎప్పుడు జరుగుతుందని చెప్పే టైం చెప్పాము. సో కాబట్టి టైం చెప్పడం కోసం పాస్ట్ వర్డ్స్ ఏవైతే అడుగుతున్నారో, ఆ పాస్ట్ వర్డ్స్ ఏవైతే చెప్తున్నారో ఆ పాస్ట్ వర్డ్స్ ఉపయోగించి పాస్ట్ పాసిబిలిటీ అనేటువంటి చెప్పడం జరుగుతుంది. సో ఐ కుడ్ రన్ 5 miles an hour when I was 10. సో నేను యంగ్గా ఉన్నప్పుడు నేను 5 miles పరిగెత్తేవాడిని. ఇక్కడ వెన్ ఐ వాస్ యంగ్ అనేటువంటిది దిస్ ఈస్ ద ఇండికేటర్ ఆఫ్ టైం. సో పాస్ట్ టైం యొక్క ఇండికేటర్, పాస్ట్ టైం ఇండికేటర్. సో కాబట్టి దీనికి ప్రజెంట్ ఎబిలిటీ వచ్చేసి మనము క్యాన్ తో ఎక్స్ప్రెస్ చేస్తాం. క్యాన్ తో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కూడా ప్రజెంట్ ఎబిలిటీని 2 రకాల ఎబిలిటీస్ ఉంటాయి. ఒకటేమో ఫిజికల్ ఎబిలిటీ, ఇంకోటేమో మెంటల్ ఎబిలిటీ. సో ఫిజికల్ ఎబిలిటీ అంటే, సో ఐ క్యాన్ లిఫ్ట్ దిస్ వెయిట్. సో ఇది ప్రజెంట్ ఫిజికల్ ఎబిలిటీ. అదే పర్మిటివ్ ఎబిలిటీ, సో మెంటల్ ఎబిలిటీ తీసుకున్నట్లయితే ఐ క్యాన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో ఇలా మనకు ప్రజెంట్ ఎబిలిటీ అనేటువంటి క్యాన్ తో ఎక్స్ప్రెస్ చేస్తాం, క్యాన్ తో చెప్తాం. నెక్స్ట్ పాస్ట్ ఎబిలిటీ. సో పాస్ట్ ఎబిలిటీ అనేటువంటిది ఫుడ్ తో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ పాస్ట్ ఎబిలిటీని ఫుడ్ తో ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి ఉంటుంది పాస్ట్ ఎబిలిటీ. నెక్స్ట్ ఫ్యూచర్ ఎబిలిటీ. సో ఫ్యూచర్ ఎబిలిటీ ఎక్స్ప్రెస్ చేయడానికి ఏమీ లేదు. నెక్స్ట్ పాస్ట్ పాసిబిలిటీని కూడా మనకు ఫుడ్ తో ఎక్స్ప్రెస్ చేస్తాం, కానీ దీన్ని ఏమంటాం అంటే హైపోథెటికల్
హైపోథెటికల్ ఎబిలిటీ అని అంటాం, హైపోథెటికల్ పాసిబిలిటీ అని అంటాం, హైపోథెటికల్ పాసిబిలిటీ. సో కాబట్టి ఇక్కడ మనకు ఒకటవది ఆన్సర్ కాదు, రెండవది ఆన్సర్, మూడవది కాదు, నాలుగవది కూడా కాదు. సో పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడం కోసం పునరుక్తిదాన్ని ఉపయోగిస్తాం. 86% వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. సింధు మే కమ్ టు ఇండియా నెక్స్ట్ మంత్. సో ఇక్కడ నెక్స్ట్ మంత్ అనేటువంటిది టైం ఇండికేటర్. నెక్స్ట్ మంత్ అనేటువంటిది టైం ఇండికేటర్. సో ఒక పని ఎప్పుడు జరగబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి టైం ఇండికేటర్. రైట్. సో ఇట్ ఇండికేట్స్ గివింగ్ పర్మిషన్. ఆప్షన్ 1 గివింగ్ పర్మిషన్, ఆప్షన్ 2 టేకింగ్ పర్మిషన్, ఆప్షన్ 3 ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ, ఆప్షన్ 4 ఎక్స్ప్రెసింగ్ ఆబ్లిగేషన్. రైట్. సో ఇప్పుడు ఉన్నటువంటి మోడల్ వర్క్ మనం గమనించినట్లయితే మే అనేటువంటిది మోడల్ వర్క్. ఈ మే అనేటువంటి మోడల్ వర్క్ తో ఏ ఫంక్షన్స్ చేయొచ్చు అని అంటే లాంగ్వేజ్ ఫంక్షన్స్ వచ్చేసి విష్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, పర్మిషన్, పాసిబిలిటీ, పర్మిషన్, పాసిబిలిటీ. సో విషయం వచ్చేసి ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తానంటే మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. ఇట్లా మేము ఉపయోగించి విషయం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. పర్మిషన్ విషయానికి వస్తే ఇక్కడ రెండు రకాల పర్మిషన్స్. ఒకటి ఏమిటంటే ఫార్మల్ వే, ఇంకోటి ఏమో ఇన్ఫార్మల్ వే. ఫార్మల్ వే, ఇన్ఫార్మల్ వే. సో ఫార్మల్ వేలో కూడా మళ్ళీ రెండు. ఒకటి ఏమిటంటే టేకింగ్ పర్మిషన్, ఇంకోటి ఏమిటంటే గివింగ్ పర్మిషన్. టేకింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్. ఇన్ఫార్మల్ వేలో కూడా అంతే, టేకింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్, టేకింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్. సో ఫార్మల్ వే ఏదైనా సరే ఫార్మల్ వేలో మనం ఉపయోగించేటువంటి మోడల్ వర్బ్ ఏది అని అంటే మోడల్ వర్బ్ వచ్చేసి మేను ఉపయోగిస్తాం ఫార్మల్ వే. ఇన్ఫార్మల్ వేలో క్యాన్ ఉపయోగిస్తాం. సో ఫస్ట్ ఫార్మల్ వే అంటే ఏమి? సో ఎవరైనా అన్నోన్ పర్సన్ తో కానీ లేకపోతే టీచర్స్ తో కానీ హయ్యర్ ఆఫీసర్స్ తో కానీ మాట్లాడే విధానాన్ని ఫార్మల్ వే అని అంటాం. నియత ప్రవర్తన, నియత విధానం అని తెలుగు. ఇన్ఫార్మల్ వే అని అన్నామనంటే మన ఫ్రెండ్స్ తో కానీ మన పేరెంట్స్ తో కానీ మన రిలేటివ్స్ తో కానీ మాట్లాడే విధానాన్ని ఇన్ఫార్మల్ వే అని అంటాం. తెలుగులో కానీ అనియత పద్ధతి అని అంటాం. రైట్. సో మేము ఉపయోగించి టేకింగ్ పర్మిషన్ ఎలా చేస్తాం? టేకింగ్ పర్మిషన్ అంటే మే ఐ కమింగ్, మే ఐ కమింగ్, టేకింగ్ పర్మిషన్. గివింగ్ పర్మిషన్ వచ్చేసరికి యూ మే కమ్, యూ మే కమ్. అదే ఇన్ఫార్మల్ వేకి వచ్చేసరికి క్యాన్ ఉపయోగించి చెప్తాం. క్యాన్ ఐ టేక్ యువర్ సెల్ ఫోన్, క్యాన్ ఐ టేక్ యువర్ సెల్ ఫోన్. గివింగ్ పర్మిషన్ వచ్చేసరికి యూ క్యాన్ యూజ్ మై మొబైల్, యూ క్యాన్ యూజ్ మై మొబైల్. సో ఇట్లా క్యాన్ తో చూపిస్తాం. క్యాన్ తో చెప్పేటువంటి ఇన్ఫార్మల్ వే, మేతో చెప్పేదేమో ఫార్మల్. ఇది పర్మిషన్ కు సంబంధించి. తర్వాత నెక్స్ట్ పాసిబిలిటీ. సో పాసిబిలిటీ తీసుకున్నట్లయితే పాసిబిలిటీస్ లలో మనకు రెండు రకాల పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ఏమిటంటే సాధారణంగా జరిగేటువంటి పాసిబిలిటీ ఒకటి, ఇంకొకటి ఏమో రిమోట్ పాసిబిలిటీ అని అంటాం. రిమోట్ పాసిబిలిటీ, రిమోట్ పాసిబిలిటీ. సో సాధారణంగా జరిగేటువంటి పాసిబిలిటీ ఏదైతే ఉందో ఈ పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు సో నాలుగు రకాల మూడు రకాల మోడల్స్ ఉపయోగిస్తాం. సో ఏమేమిదంటే ఒకటేమో క్యాన్, రెండవదేమో కుడ్, థర్డ్దేమో మే. సో పాసిబిలిటీ. తర్వాత రిమోట్ పాసిబిలిటీ అని ఇంకొకటి, అంటే తక్కువ సాధ్యపడేటువంటి అవకాశం ఉన్నట్టు రిమోట్ పాసిబిలిటీ. ఈ రిమోట్ పాసిబిలిటీ ఏది అంటే మైట్ ను ఉపయోగించి మైట్ ఉపయోగించేటువంటిది రిమోట్ పాసిబిలిటీ. సో రిమోట్ పాసిబిలిటీకి మైట్ ఉపయోగిస్తున్నాం. తర్వాత ఇక్కడ నేను ఉపయోగించి లాంగ్వేజ్ ఫంక్షన్ ఏమని అడుగుతున్నాడు. సో సింధు మే కమ్ టు ఇండియా నెక్స్ట్ మంత్. సో నెక్స్ట్ మంత్ సింధు ఇండియాకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇది ఏమిటంటే ఇక్కడ ఏమి పాసిబిలిటీ, పర్మిషన్ కు సంబంధించినటువంటి అంశం కాదు. సో కాబట్టి గివింగ్ పర్మిషన్ రాంగ్ ఆన్సర్, టేకింగ్ పర్మిషన్ రాంగ్ ఆన్సర్. తర్వాత ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ, సో ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ ఇస్ ద రైట్ ఆన్సర్.
తర్వాత ఫోర్త్ వచ్చేసి ఎక్స్‌ప్రెసింగ్ ఆబ్లిగేషన్. సో, ఆబ్లిగేషన్ అని అంటే ఏమనంటే ఒక మోరల్ డ్యూటీ. ఆబ్లిగేషన్ అన్నామనంటే మోరల్ డ్యూటీ. సో, మోరల్ డ్యూటీ అని అర్థం. స ఈ మోరల్ డ్యూటీని మనం దేంతో ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే మనం ఉపయోగించే వర్బ్స్ ఏవంటే షల్, షుడ్. షల్, షుడ్. సో, షల్, షుడ్ అనేటువంటి ఆ మోడల్ వర్బ్స్‌ని ఉపయోగించి ఆబ్లిగేషన్ ఎక్స్‌ప్రెస్ చేస్తాం. సో, కాబట్టి ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 2 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్. సో, క్వెషన్ నంబర్ 87 ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. Next, question number 88. Would you like to have some tea? So, would you like to have some tea? ఇక్కడ would అనేటువంటి దాంతో ఏ లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం. సో, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ నెంబర్ 1 పొలైట్నెస్, నెంబర్ 2 అప్లికేషన్, నెంబర్ 3 పాసిబిలిటీ, నెంబర్ 4 పర్మిషన్. సో, would అనేటువంటి మాట తీసుకున్నట్లయితే దీంతో మనం ఎక్స్ప్రెస్ చేసేటువంటివి ఏమేమి లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ వచ్చేసి పొలైట్నెస్. పొలైట్నెస్ ఎక్స్ప్రెస్ చేస్తాం. దీని తర్వాత సో ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్. ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ప్రిఫరెన్స్. ప్రిఫరెన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిక్వెస్ట్. రిక్వెస్ట్. సో, ఈ 4 ఫంక్షన్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తాము ఉపయోగించి. ఇందులో పొలైట్నెస్ వచ్చేసి ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తానంటే వుడ్ యూ లైక్, వుడ్ యూ లైక్ అనేటువంటి ఈ ఎక్స్ప్రెషన్ ఈ ఫ్రేజ్ ఉపయోగించి మనం చెప్పేసామనంటే వుడ్ యూ లైక్ అనేటువంటి ఈ మాటను ఉపయోగించామనంటే దట్ ఇండికేట్స్ పొలైట్నెస్. సో, పొలైట్నెస్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తుంది. తర్వాత ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అని అన్నామంటే ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అని అన్నామంటే she said that she would win the match. సో, సింపుల్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉన్నటువంటిది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉన్నటువంటి రిపోర్టెడ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ రిపోర్టెడ్ క్లాస్ లో వుడ్ అనేటువంటి ఈ స్థానంలో వుడ్ అనేటువంటి వస్తుంది. దట్ ఇండికేట్స్ ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్. అది ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ తెలియజేస్తుంది. తర్వాత ప్రిఫరెన్స్ అని అన్నామనంటే ప్రిఫరెన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇచ్చినటువంటి వర్డ్ లో మనకు వుడ్ రాదర్, వుడ్ రాదర్ అనేటువంటి మాట ఉంటుంది. వుడ్ రాదర్. సో, వుడ్ రాదర్ తో ప్రిఫరెన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ వుడ్ లేని రాదర్ అనే మాట. తర్వాత రిక్వెస్ట్. రిక్వెస్ట్ చేసేటప్పుడు వుడ్ యూ మైండ్, వుడ్ యూ మైండ్ అనేటువంటి మాటను ఉపయోగిస్తూ దీని తర్వాత వర్బ్ V4 ఉపయోగిస్తాం. సో, వుడ్ యూ మైండ్ ప్లస్ వర్బ్ V4. ఇది రిక్వెస్ట్ చెప్పడం కోసం ఉపయోగించే వుడ్. సో, ఇక్కడ మనం గమనించినట్లయితే వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ అనేటువంటి ఈ మాట దేని తెలియజేస్తుందంటే పొలైట్నెస్ ని తెలియజేస్తుంది. సో, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత పొలైట్నెస్ ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం వుడ్ మాత్రమే కాదు వుడ్‌ని కూడా చెప్పవచ్చు. వుడ్‌తో కూడా చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ ఆబ్లిగేషన్. సో, ఆబ్లిగేషన్ వచ్చేసి మనకు షల్, షుడ్‌తో ఎక్స్‌ప్రెస్ చేస్తాం. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పాసిబిలిటీ. పాసిబిలిటీని ఎక్స్‌ప్రెస్ చేయడం కోసం మేను ఉపయోగిస్తాం, క్యాన్ ఉపయోగిస్తాం, వుడ్‌ను ఉపయోగిస్తాం. తర్వాత మైట్‌ను కూడా ఉపయోగిస్తాం. సో, ఇక్కడ వుడ్ అనేటువంటిది లేదు. తర్వాత నెక్స్ట్ పర్మిషన్. సో, పర్మిషన్ వచ్చేసి మనకు గివింగ్ పర్మిషన్, టేకింగ్ పర్మిషన్ అని 2 ఉంటాయి. గివింగ్ పర్మిషన్‌లో క్యాన్, మే. తర్వాత టేకింగ్ పర్మిషన్‌లో కూడా క్యాన్, మే. సో, వీటిని ఉపయోగించాం. కాబట్టి వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ అనేటువంటిది దట్ ఇండికేట్స్ పొలైట్నెస్. పొలైట్నెస్ తెలియజేస్తుంది కానీ అప్లికేషన్ కాదు, పాసిబిలిటీ కాదు, పర్మిషన్ కాదు. క్వెషన్ నెంబర్ 80 ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. Next, question number 89. The film will be released next week. So, this sentence is known as. So, the film will be released. So, will be released next week. So, next week is then relation. Option 1. Passive structure of present simple. Passive structure of past simple. Passive structure of future simple. Passive structure of future perfect tense. సో, ఇప్పుడు కరెక్ట్ గమనించినట్లయితే నెక్స్ట్ టైం, నెక్స్ట్ వీక్ అనేటువంటి ఈ మాట ఏదైతే ఉందో నెక్స్ట్ వీక్,
నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ డే. సో ఇవన్నీ వీటికి సంబంధించినవన్నీ కూడా ఫ్యూచర్ టైం తెలియసినటువంటి పదాలు. సో ఇవి మాత్రమే కాకుండా రాబోయేటువంటి సంవత్సరాలు ఇన్ 2030, ఇన్ 2030 తర్వాత ఇన్ ఫ్యూచర్, సూన్, షార్ట్లీ. సో ఈ పదాలన్నీ కూడా ఫ్యూచర్ టైం తెలియజేసేటువంటి పదాలు, ఫ్యూచర్ టెన్స్ తెలియజేసేటువంటి పదాలు. రైట్. నెక్స్ట్ వీక్ అంటే దాన్ని బట్టి ఇది దేని తెలియజేస్తుందంటే ఫ్యూచర్, ఫ్యూచర్ ఫ్యూచర్ తెలియజేస్తుంది. అంతేగాని ప్రజెంట్ కాదు, తర్వాత పాస్ట్ కాదు, ప్రజెంట్ కాదు, పాస్ట్ కాదు, ఇవి రెండు కాదు. తర్వాత నెక్స్ట్ విల్ బి రిలీజ్. విల్ బి రిలీజ్ అని అన్నామనంటే విల్ బి ప్లస్ V3. దీని ఇది బి ఫామ్ తో పాటు వర్బ్ V3 ఉంది. బి ఫామ్ తో పాటు వర్బ్ V3 ఎప్పుడైతే ఉందో దాన్ని మనము సో పాసివ్ అని అంటాం. పాసివ్. సో ఇక్కడ పాసివ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ సింపుల్. సో దీని యొక్క యాక్టివ్ స్ట్రక్చర్ రాయాలి అంటే విల్ ప్లస్ V1 అవుతుంది. సో విల్ ప్లస్ V1 పాసివ్ స్ట్రక్చర్ వచ్చేసి విల్ బి ప్లస్ V3, విల్ బి ప్లస్ V3. అదే ఇక్కడ పాసివ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని ఇచ్చాడు. ఇక్కడ పాసివ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏమని యాక్టివ్ స్ట్రక్చర్ ఏమో విల్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది. దీన్ని పాసివ్ స్ట్రక్చర్ లోకి మారిస్తే విల్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ఉండాలి. విల్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ఉండాలి. సో కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఫోర్త్ వన్ రాంగ్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కి క్వశ్చన్ నెంబర్ 8, 9 వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఐడెంటిఫై ద స్టాటివ్ వర్బ్ ఫ్రమ్ ద బిలో. సో స్టాటివ్ వర్బ్ ని గమనించమని చెప్తాను. ఆప్షన్ 1 టీచ్, ఆప్షన్ 2 ఫాల్, ఆప్షన్ 3 ప్రామిస్, ఆప్షన్ 4 బిల్. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేటివ్ వర్బ్ అంటే ఏముంది? స్టేటివ్ వర్బ్. సో స్టేటివ్ వర్బ్ అంటే ఏమి? సో వర్బ్ యొక్క ప్రోగ్రెషన్ బట్టి ప్రోగ్రెషన్ అని అన్నాము అనంటే వెదర్ ఇట్ టేక్స్ ఐఎన్జి ఫామ్ ఆర్ నాట్, ఐఎన్జి ఫామ్ తీసుకుంటుందా లేదా అనేటువంటి విషయాన్ని బేస్ చేసుకుని దాన్ని ప్రోగ్రెషన్ అని అంటాం. ఈ ప్రోగ్రెషన్ బేస్ చేసుకుని వర్బ్స్ ను 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఏమేమి అంటే నెంబర్ 1 స్టాటిక్ వర్బ్స్, నెంబర్ 2 డైనమిక్ వర్బ్స్. డైనమిక్ వర్బ్స్. స్టాటిక్ వర్బ్స్ తీసుకున్నట్లయితే స్టాటిక్ వర్బ్స్ అనేటువంటివి ఏంటంటే స్థితిని తెలియజేస్తాయి. స్టాటిక్ అంటే స్థితి. ఇవి దే డోంట్ అలౌ ద ఐఎన్సి ఫామ్ టు ద వర్బ్. సో వర్బ్ కు ఐఎన్సి ఫామ్ తీసుకో. డైనమిక్ వర్బ్స్ అని అన్నామంటే ఐఎన్సి ఫామ్ తీసుకుంటారు. మళ్ళీ ఐఎన్సి ఫామ్ యాక్సెప్ట్ చేయనటువంటి స్టాటిక్ వర్బ్స్ ఏమున్నాయి? సో స్టాటిక్ వర్బ్స్ మనం గమనించినట్లయితే ముందు సో వర్బ్స్ ఆఫ్ హార్ట్ అని అంటాం. వర్బ్స్ ఆఫ్ హార్ట్. సో హార్ట్ కి సంబంధించిన వర్బ్స్. సో ఏమివి అంటే లవ్, హేట్, డీటెస్ట్. సో ఇటువంటి వాటిని మనము వర్బ్స్ ఆఫ్ హార్ట్ అని అంటాం. ఇవి ఐఎన్సి ఫామ్ అనేటువంటి వాటిని తీసుకో. అంటే లవ్ అనే దానికి లవింగ్ అని, హేట్ అనే దానికి హేటింగ్ అని, డీటెస్ట్ అనే దానికి డీటెస్టింగ్ అనేటువంటి ఈ వర్బ్స్ లేవు. అటువంటి వర్బ్స్ ఉండవు. నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ సో లవ్, హేట్, డీటెస్ట్, ప్రామిస్. సో వీటికి ప్రామిసింగ్ అని ఇటువంటి ఐఎన్జి ఫార్మ్స్ అనేటువంటివి ఉండవు. నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ మైండ్. సో మైండ్ అనేటువంటి ఈ వర్బ్స్ కి సంబంధించినటువంటి. సో ఇక్కడ ఏమేమి అంటే నో, రిమెంబర్, ఫర్గెట్, అండర్స్టాండ్. సో ఇటువంటి వాటికి కూడా ఐఎన్జీస్ అనేటువంటివి లేవు. నో అనేటువంటి దానికి నోయింగ్ అని ఉండదు. రిమెంబరింగ్ అని ఉండదు. వర్బ్స్ లో రిమెంబరింగ్ అనేటువంటి ఐఎన్జీ ఫార్మ్స్ అనేటువంటివి ఉండవు. నెక్స్ట్ వీటి తర్వాత వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్. జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి వర్బ్స్. సో జ్ఞానేంద్రియాలు కళ్ళతో చూస్తాం. సి అనేటువంటి దానికి సీయింగ్ అనేటువంటి వర్బ్ లేదు. తర్వాత
లుక్ అనేటువంటి దానికి లుకింగ్ అనేటువంటి వర్క్ లేదు. సో లుక్ అనేటువంటి దానికి లుకింగ్ అనేటువంటి వర్క్ లేదు. లుకింగ్ అనేటువంటి వర్క్ లేదు అని అంటే లుకింగ్ అనేటువంటి వర్క్‌ను ఉపయోగించినప్పుడు అటు సైడ్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది. అలా కాకుండా ఒక వ్యక్తి యొక్క పర్మనెంట్ స్టేటస్ చెప్పేటప్పుడు లుకింగ్ అనేటువంటిది ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు అర్థం అవ్వాలి అనంటే షీ లుక్స్ బ్యూటిఫుల్. సో ఇక్కడ షీ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్ అనేటువంటి విషయాన్ని వాడకూడదు. అదే అట్లా కాకుండా సో షీ ఈజ్ లుకింగ్ అట్ ద స్కై ఇట్లా వాడొచ్చు. ఆమె ప్రజెంట్ తాత్కాలికంగా ఆకాశం వైపు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో లుకింగ్ అనేది ఉపయోగిస్తాం. కానీ ఒక స్టేటస్ ఒక స్థితి చెప్పేటప్పుడు ఆమె అందంగా ఉంది అంటే ఆ స్థితి చెప్పేటప్పుడు దానికి ఐఎన్జీ ఫామ్ ఉపయోగించకూడదు. సో దట్స్ వై ఇక్కడ లుక్ అంటే దానికి లుకింగ్ అనేటువంటిది ఉండదు. తర్వాత నెక్స్ట్ స్మెల్, టేస్ట్, టచ్. సో వీటన్నిటికి ఐఎన్జీ ఫార్మ్స్ అనేటువంటివి ఉండవు. సో ఐఎన్జీ ఫార్మ్స్ ఉండనటువంటి వాటిని మనం ఏమంటామంటే స్ట్రేటివ్ వర్బ్ అని అంటాం. ఐఎన్జీ ఫార్మ్స్ ఉండేవాడిని డైనమిక్ వర్బ్స్ అని అంటాం. ఇక్కడ టీచ్ అనేటువంటి వర్బ్ ఏదైతే ఉందో ఈ టీచ్ అనేటువంటి దానికి ఐఎన్జీ తీసుకుంటున్నాం. సో టీచింగ్ అవుతుంది. టీచ్ టు టీచింగ్ అవుతుంది. సో ఫాల్ టు ఫాలింగ్ అవుతుంది. అట్లే బిల్డ్ టు బిల్డింగ్ అవుతుంది. కానీ ప్రామిస్ అంటే దానికి ప్రామిసింగ్ అనేటువంటిది లేదు. సో అంటే ఇది డైనమిక్ వర్బ్ కాదు, ఇది స్టేటివ్ వర్బ్. సో కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఇది. సో టీచ్ టు టీచింగ్ ఉన్నప్పుడు ఇది స్టేటివ్ వర్బ్ కాదు, డైనమిక్ వర్బ్ అవుతుంది. ఫాలింగ్ ఉన్నప్పుడు ఇది డైనమిక్ వర్బ్ అవుతుంది. తర్వాత ప్రామిసింగ్ అనేటువంటి లేదు. సో కాబట్టి ఇది స్టేటివ్ వర్బ్. బిల్డింగ్ అనేది ఉంది కాబట్టి ఇది డైనమిక్ వర్బ్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 92 ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చూస్ ద ఇన్కరెక్ట్ వర్బ్ ప్యాటర్న్ ఫ్రమ్ ద బిలో. సో ఇచ్చినటువంటి వాటిలో నుంచి వర్బ్ ప్యాటర్న్ తప్పుగా ఉన్నటువంటి వర్బ్ ప్యాటర్న్ గమనించబడుతున్నాడు. తప్పుగా ఉన్నటువంటి వర్బ్ ప్యాటర్న్. సో ఈ వర్బ్ ప్యాటర్న్ మనం గమనించినట్లయితే సో వర్బ్ ప్యాటర్న్ అంటే V1 V2 V3. సో ఏమి ఉన్నాయని చెప్తున్నాం. రైస్ రోజ్ రైజ్ ఇది కరెక్ట్ వర్షన్. సో అది సరైనదే. నెక్స్ట్ స్విమ్ స్వామ్ అని ఉండాలి. సో ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి. సో ఇది రాంగ్ వర్షన్. నెక్స్ట్ డ్రింక్ డ్రాంక్ రైట్, లీవ్ లెఫ్ట్ ఇది కూడా కరెక్ట్ అయినటువంటి. అంటే 3 కరెక్ట్ ఒకటి తప్పు ఉంది. మనకు కావాల్సింది కూడా ఇన్కరెక్ట్ వర్బ్ ప్యాటర్న్ ఏదైతే తప్పుగా ఉందో దాన్ని గుర్తించమని చెప్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 4 కాదు. Next question number 92. Identify the correct expression with the correct order of adjectives. So correct order of adjectives అనేటువంటి చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆర్డర్ ఆఫ్ adjectives అనేటువంటి విషయం తెలియాలి. ఆర్డర్ ఆఫ్ adjectives. ఈ ఆర్డర్ ఆఫ్ adjectives అనేటువంటి తెలియాలి అని అంటే సో ఇక్కడ మనకు ప్రిన్సిపల్ ఒక చిన్న ఫార్ములా మాదిరి ఉంటుంది. సో ఏమది అంటే దోసాస్ కమ్. సో డి అన్నామనంటే డిటర్మైనర్. ఓ అన్నామనంటే ఒపీనియన్ లేదా దీన్ని క్వాలిటీ అని అంటాం. ఒపీనియన్ లేదా క్వాలిటీ. ఎస్ అన్నామంటే సైజ్, ఏ అన్నామంటే ఏజ్, ఎస్ అన్నామంటే షేప్, సి అన్నామంటే కలర్, ఓ అన్నామనంటే ఆరిజిన్, ఎం అన్నామంటే మెటీరియల్, పి అన్నామనంటే పర్పస్. సో ఇవి ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ యొక్క కోడ్ ఉంది. ఈ డిటర్మైనర్స్ ఏమేమి వస్తాయి? సో డిటర్మైనర్స్ మనం గమనించినట్లయితే డిటర్మైనర్స్ లో ఆర్టికల్స్, సో ఏ అండ్ అనేటువంటి ఆర్టికల్స్, తర్వాత డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ దిస్ దట్ దీస్ దోస్. సో ఇవి వస్తాయి. వీటితో పాటు పొసెసివ్ అడ్జెక్టివ్స్ మై, అవర్, యువర్. సో పొసెసివ్ అడ్జెక్టివ్స్ తర్వాత నెంబర్ 1 2 3 4 తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆర్డినల్స్ ఇవన్నీ డిటర్మైనర్ కిందకి వస్తాయి. తర్వాత ఒపీనియన్ లేదా క్వాలిటీ వీటిని తీసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఇండికేటర్స్ వస్తాయి మనకు. సో ఏమైనా ఇండికేటర్స్ అంటే ఏ వర్డ్స్ అయితే ఐవితో ఎండ్ అవుతాయో, ఏ వర్డ్స్ అయితే ఏఎల్తో ఎండ్ అవుతాయో, ఏ వర్డ్స్ అయితే బిఎల్ఈతో ఎండ్ అవుతాయో,
ఏ వర్డ్స్ అయితే ఓయుఎస్ ను కలిగి ఉంటాయో, ఏ వర్డ్స్ అయితే ఐసిని కలిగి ఉంటాయో, సో ఇటువంటి వాటన్నిటిని మనం ఏమంటాము అనంటే ఒపీనియన్ యాడ్జెక్టివ్స్ లేదా క్వాలిటీ యాడ్జెక్టివ్స్ అంటాం. వీటితో పాటు కొన్ని క్వాలిటీస్ చెప్పడం కోసమే పదాలుంటాయి. బ్రేవ్ అని, తర్వాత స్ట్రాంగ్ అని, ఇటువంటి వర్డ్స్ చెప్పడం కోసము మనకు ఒపీనియన్ యాడ్జెక్టివ్స్ తీసుకుంటాం మనం. తర్వాత సైజ్ తీసుకున్నట్లయితే స్మాల్, లార్జ్, సో ఇటువంటి వాటిని మనం సైజ్ కింద తీసుకుంటాం. ఏజ్ అన్నామంటే న్యూ, ఓల్డ్ అనేటువంటి పదాలు. షేప్ తీసుకున్నామంటే ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, ఓవల్, సో ఇటువంటి స్పెరికల్, ఇటువంటి వాటిని మనం షేప్ తీసుకుంటాం. కలర్స్ అని అన్నామంటే విబ్జిఆర్. తర్వాత ఆరిజిన్ అని అన్నామనంటే నేమ్ ఆఫ్ ఏ కంట్రీ ఆర్ ఏ ప్లేస్. తర్వాత మెటీరియల్ అని అన్నామనంటే గోల్డ్, సిల్వర్, ఐరన్ వాటిని. పర్పస్ అని అన్నామనంటే ఐఎన్జితో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్. సో ఇవి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఇప్పుడు మనకు కావాల్సిన చూడండి, కరెక్ట్ ఎక్స్ప్రెషన్ విత్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఇక్కడ గమనించినట్లయితే ఏమేమి చూడండి ఒకసారి. షీ డిస్కవర్డ్ ఏ బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్. షీ డిస్కవర్డ్ ఏ బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్. సో ఇక్కడ ఫుల్ అనేటువంటిది కూడా మనకు ఒపీనియన్ యాడ్జెక్టివ్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ డిటర్మైనర్ ఫస్ట్ ఏ అనేటువంటిది డిటర్మైనర్, డిటర్మైనర్. తర్వాత నెక్స్ట్ బ్యూటిఫుల్ అనేది ఇక్కడ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. బ్యూటిఫుల్ అనేటువంటిది ఎఫ్ఈఎల్ తో ఎండ్ అయినటువంటి వర్డ్ కాబట్టి, ఎఫ్ఈఎల్ తో ఎండ్ అయినటువంటి కాబట్టి దట్ కమ్స్ అండర్ ఓ, ఒపీనియన్ అని చెప్పి చెప్తాం. తర్వాత డైమండ్, సో డైమండ్ అనేటువంటిది దేని కిందకు వస్తుందంటే మెటీరియల్ కిందకు వస్తుంది. సో కాబట్టి ఇది మెటీరియల్. తర్వాత నెక్లెస్ అనేటువంటిది నౌన్, నెక్లెస్ అనేటువంటిది నౌన్. సో గమనించినట్లయితే ముందు డి వచ్చింది, తర్వాత ఒపీనియన్ వచ్చింది, తర్వాత మెటీరియల్ వచ్చింది. సో డి వచ్చింది, తర్వాత ఒపీనియన్ వచ్చింది, తర్వాత మెటీరియల్ వచ్చింది. సో కాబట్టి డిఓఎం ఆప్షన్ 1 కరెక్ట్ ఆర్డర్ లోనే ఉంది. ఆప్షన్ 2 గమనించినట్లయితే షీ డిస్కవర్డ్ ఏ, ఏ అనేటువంటిది డిటర్మైనర్, డైమండ్ అనేది ఏమవుతుంది మెటీరియల్ అవుతుంది. సో కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ థర్డ్, షీ డిస్కవర్డ్ ఏ అనేటువంటిది డిటర్మైనర్, ఓకే. బ్యూటిఫుల్ అనేటువంటిది ఏమో ఒపీనియన్, తర్వాత నెక్లెస్ అనేటువంటిది నౌన్, కాబట్టి థర్డ్ కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 4 తీసుకున్నట్లయితే షీ డిస్కవర్డ్ ఏ నెక్లెస్, సో ఏ అనేటువంటిది ఏమో డిటర్మైనర్, నెక్లెస్ అనేటువంటిది ఏమో నౌన్. సో కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 92 ఆప్షన్ 1 is the right answer. Next, question number 93. The people followed the principles that Mandela advocated. సో ఇక్కడ దట్ అనేటువంటి దాన్ని చూడాలి. ద వర్డ్ దట్ ఈజ్ ఏఆర్ఎన్. సో దట్ అనేటువంటిది ఏమవుతుంది? ఆప్షన్ 1 పర్సనల్ ప్రొనౌన్, ఆప్షన్ 2 డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఆప్షన్ 3 డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఆప్షన్ 4 రిలేటివ్ ప్రొనౌన్. సో ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్స్ మనం గమనించినట్లయితే పర్సనల్ ప్రొనౌన్స్ ఏమవుతాయి అంటే ఇవి మొత్తం 7 ఉంటాయి. సో ఏమేమి అంటే ఫస్ట్ పర్సన్ విషయానికి వస్తే ఐ, వి అనేటువంటివి, సెకండ్ పర్సన్ విషయానికి వస్తే యు అని, థర్డ్ పర్సన్ విషయానికి వస్తే హీ, షీ, ఇట్, దే. సో వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అన్నాడు. తర్వాత రెండోది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ తీసుకున్నట్లయితే దిస్, దట్, దీస్, దోస్. నెక్స్ట్ తర్వాత డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ తీసుకున్నట్లయితే ఈచ్, నెయిదర్, ఎయిదర్, నన్. సో ఇవన్నీ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. తర్వాత నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ తీసుకున్నట్లయితే హూ, విచ్, వాట్, దట్. సో వీటిని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇక్కడ గమనించినట్లయితే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ లోను, సో ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ లోను దట్ ఉంది, తర్వాత రిలేటివ్ ప్రొనౌన్స్ లోను దట్ ఉంది. అంటే పర్సనల్ ప్రొనౌన్ కాదు దట్ అనేటువంటిది, తర్వాత డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కూడా కాదు. మరి ఈ రెండింటిలో ఏది అవుతుంది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుందా లేకపోతే రిలేటివ్ ప్రొనౌన్ అవుతుందా? సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే ఎలా ఉంటుంది అంటే మనం సెంటెన్స్ రూపంలోకి తీసుకెళ్ళినప్పుడు దట్ ఈస్ మై కార్, దట్ ఈస్ మై కార్. సో దీని యొక్క స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే దట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ఈస్ అనేటువంటిది ఏమో వర్బ్, మై కార్ అనేటువంటిది ఏమో ఆబ్జెక్ట్. దట్ అనేటువంటి వర్డ్ అయిన వెంటనే మనకు వర్బ్ వచ్చినట్లయితే ఈ సందర్భంలో దట్ మనం ఏమంటాము అని అంటే దాన్ని మనము డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని అంటాం. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో
ఇక్కడ అటువంటిది ఏమైనా ఉందా? ద పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ దట్ మండేలా అడ్వకేటెడ్ అని ఉంది. సో కాబట్టి ఈ స్ట్రక్చర్‌లో లేదు. సెకండ్ ఆప్షన్ కూడా రాదు. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్ ఒకటే మిగిలింది రిలేటివ్ ప్రొనౌన్. సో రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఎలా వాడతాం? మనం రాసేటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ రాసేటువంటి సెంటెన్స్ దట్ అనేటువంటిది ఆ రాసేటువంటి సెంటెన్స్‌లో దట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ దట్ అనేది ముందు ఉన్నటువంటి ఒక నౌన్‌ను లేకపోతే ముందు ఉన్నటువంటి ఒక వర్డ్‌ను రిఫర్ చేసినట్లయితే దెన్ దాన్ని మనం రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. సింపుల్‌గా చెప్పాలి అంటే ఏ వర్డ్ అయితే దానికి ముందున్నటువంటి యాంటెసిడెంట్‌ను ఇండికేట్ చేస్తుందో, యాంటెసిడెంట్‌ని ఇండికేట్ చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక మాట రాసాను. ద రోజెస్ దట్ ఆర్ బ్యూటిఫుల్ ఆర్ కాస్ట్లీ. సో ద రోజెస్ దట్ ఆర్ బ్యూటిఫుల్ ఆర్ కాస్ట్లీ. ఇక్కడ దట్ అనేటువంటి మాట ఏదైతే ఉందో దాని ముందు దేన్ని తెలియజేస్తుందంటే ముందు ఉన్నటువంటి రోజెస్ అనేటువంటి పదాన్ని తెలియజేస్తుంది. ద రోజెస్ దట్ ఆర్ బ్యూటిఫుల్ ఆర్ కాస్ట్లీ. సో ఇక్కడ దట్ అనేటువంటి వర్డ్ ముందున్నటువంటి రోజెస్ ఇండికేట్ చేస్తుంది. ఇట్లా ఈ పదం ఏదైతే ముందున్నటువంటి యాంటెసిడెంట్ ను ఇండికేట్ చేస్తుందో, రిఫర్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ యాస్ రిలేటివ్ ప్రొనౌన్. దాన్ని మనం రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. సో ఇక్కడ దట్ అనేటువంటి ఈ వర్డ్ దేనికి తెలియజేస్తుంది చూడండి. ద ప్రిన్సిపల్స్ ఫాలోడ్ ద పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్. దట్ అనేటువంటిది ముందున్నటువంటి ప్రిన్సిపల్స్ ను రిఫర్ చేస్తుంది. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ యాస్ రిలేటివ్ ప్రొనౌన్. సో దీన్ని మనం రిలేటివ్ ప్రొనౌన్ అని అంటాం. సో ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 93 ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 94. I don't have enough clothes for my journey. నా జర్నీకి సరిపోయిన క్లోత్స్ అనేటువంటి లేదు. ద అండర్లైన్ వర్డ్ ఇనఫ్ ఈజ్. సో ఇనఫ్ అనేటువంటి ఆ అండర్లైన్ వర్డ్ దేనికి తెలియజేస్తుంది? ఆప్షన్ 1 అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఆప్షన్ 2 క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. ఆప్షన్ 3 క్వాలిటేటివ్ అడ్జెక్టివ్. ఆప్షన్ 4 డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. సో ఫస్ట్ ఇక్కడ ఇనఫ్ అనేటువంటి వర్డ్ తీసుకున్నట్లయితే ఇనఫ్ అనేటువంటిది సో ఏ పార్ట్స్ స్పీచ్ లో వాడొచ్చు అంటే యాడ్జెక్టివ్ గా వాడొచ్చు, తర్వాత యాడ్వర్బ్ గా కూడా వాడొచ్చు. యాడ్జెక్టివ్, యాడ్వర్బ్. యాడ్జెక్టివ్ గా వాడేటప్పుడు ఇనఫ్ అనేటువంటి ఈ స్ట్రక్చర్ తర్వాత మనకు నౌన్ వస్తుంది. నౌన్ వస్తుంది. సో హీ అర్న్డ్ ఇనఫ్ మనీ. హీ అర్న్డ్ ఇనఫ్ మనీ. సో ఇక్కడ మనీ అనేటువంటిది నౌను, ఇనఫ్ అనేటువంటిది యాడ్జెక్టివ్. అయితే ఏ రకమైన యాడ్జెక్టివ్ ఇది అని అంటే క్వాంటిటీని తెలియజేసేటువంటి యాడ్జెక్టివ్. క్వాంటిటీని తెలియజేసే యాడ్జెక్టివ్. తర్వాత ఇనఫ్ అనేటువంటి వర్డ్‌ను యాడ్వర్బ్ లో కూడా వాడతాం. యాడ్వర్బ్ గా వాడేటప్పుడు ఇది వర్బ్ క్వాలిఫైయర్ గా పనిచేస్తుంది. వర్బ్ క్వాలిఫైయర్. వర్బ్ క్వాలిఫైయర్ ఎలా అని అంటే దే ప్రాక్టీస్డ్ ఇనఫ్ to participate in a game. సో ఒక గేమ్ లో పార్టిసిపేట్ చేయడం కోసం వాళ్ళు సరిపోయేంత ప్రాక్టీస్ చేశారు అని చెప్పడం. ఇక్కడ ఇనఫ్ అనేటువంటి మాట ప్రాక్టీస్ అనేటువంటి వర్బ్ క్వాలిఫై చేస్తుంది. సో కాబట్టి ఇది వర్బ్ క్వాలిఫైయర్ అని అంటాం. సో అదే కాకుండా నెక్స్ట్ యాడ్వర్బ్ క్వాలిఫైయర్ గా కూడా పనిచేస్తుంది. యాడ్వర్బ్ క్వాలిఫైయర్. సో దే ప్రాక్టీస్డ్ hard enough to participate in a game. సో ఇక్కడ ఇనఫ్ అనేటువంటి వర్డ్ హార్డ్ ను క్వాలిఫై చేస్తుంది. హార్డ్ అనేటువంటి ఆల్రెడీ యాడ్వర్బ్ ఇది. ఇనఫ్ అనేటువంటి కూడా ఇంకొక యాడ్వర్బ్. అంటే ఇనఫ్ అనేటువంటి ఇంకొక యాడ్వర్బ్ ను క్వాలిఫై చేస్తుంది. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ యాస్ యాడ్వర్బ్ క్వాలిఫైయర్. నెక్స్ట్ తర్వాత యాడ్జెక్టివ్ క్వాలిఫైయర్ కూడా అవుతుంది. ఇది యాడ్జెక్టివ్ క్వాలిఫైయర్ అంటే ఒక యాడ్జెక్టివ్ ను క్వాలిఫై చేస్తుంది. షీ ఈజ్ బ్యూటిఫుల్ ఎనఫ్. షీ ఈజ్ బ్యూటిఫుల్ ఇనఫ్. సో ఇనఫ్ అనేటువంటిది బ్యూటిఫుల్ అనేటువంటి ఆ వర్డ్ ని క్వాలిఫై చేస్తుంది. సో దట్స్ వై హియర్ ఇట్ ఈస్ యాడ్జెక్టివ్ క్వాలిఫైయర్. సో ఇది ఇనఫ్ చేసేటువంటి ఫంక్షన్స్. సో ఇనఫ్ అనేటువంటిది యాడ్జెక్టివ్ లో పనిచేస్తుంది, యాడ్వర్బ్ గా పనిచేస్తుంది. యాడ్జెక్టివ్ గా పనిచేసినప్పుడు నౌన్ ముందుకు వస్తుంది. యాడ్వర్బ్ గా పనిచేసినప్పుడు వర్బ్ ను క్వాలిఫై చేస్తుంది, ఇంకొక యాడ్వర్బ్ ను క్వాలిఫై చేస్తుంది, తర్వాత ఇంకొక యాడ్జెక్టివ్ కూడా క్వాలిఫై చేస్తుంది. అందుకే వర్బ్ క్వాలిఫైయర్, యాడ్వర్బ్ క్వాలిఫైయర్, యాడ్జెక్టివ్ క్వాలిఫైయర్ అని రాసాను. సో ఇప్పుడు ఆప్షన్ చూడండి. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. సో ప్లేస్ కి సంబంధించి కాదు, ఇది ఎప్పుడు క్వాలిఫై చేసినా సరే ఇనఫ్ అనేటువంటిది యాడ్వర్బ్ విషయానికి వస్తే యాడ్వర్బ్లలో ఇది డిగ్రీ కిందకు వస్తుంది. డిగ్రీ, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ.
యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ కింద వస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ కాదు. తర్వాత క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్ రైట్ ఆన్సర్. తర్వాత క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్ కాదు, క్వాలిటీని తెలియజేసేటువంటిది ఏం కాదు. తర్వాత నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్స్లో డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అనేది ఏమనంటే ఇక్కడ వచ్చేసి మనకు ఎవరీ అనేటువంటిది డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. ఎయిదర్, నైదర్, తర్వాత సో ఇవి ఎయిదర్, నైదర్, నన్. సో ఇవి మనకు డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అంటే సో కాబట్టి అవి కాదు. సో క్వశ్చన్ నెంబర్ 94 ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 94. Which of the following sentence contains reflexive pronouns? So reflexive pronouns అని అంటే ఏమిటి అంటే the pronouns that add themselves. సో ఏ pronouns అయితే వాటి మీద అవే పనిచేస్తాయి వాటిని రిఫ్లెక్సివ్ pronouns అంటాం. వీటిని తెలుసుకోవడం ఎలా అని అన్నామనంటే సెల్ఫ్ అనేటువంటి మాట ఉంటుంది. సెల్ఫ్ అనేటువంటి మాట ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై సెల్ఫ్, హర్ సెల్ఫ్, సో మీ సెల్ఫ్ అనేటువంటి మాట ఉంది. అయితే వీటిని రెండు రకాలుగా వాడచ్చు. సో ఏమేమి అంటే ఒకటేమో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఇంకోటేమో ఎంఫాటిక్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎంఫాటిక్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అన్నామనంటే సబ్జెక్టు వర్బ్ తర్వాత ఇక్కడ మనకు సెల్ఫ్ అనేటువంటి మాట కనబడుతుంది. వర్బ్ తర్వాత సెల్ఫ్ అనేటువంటి కనిపిస్తే అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అలా కాకుండా సో వర్బ్ కన్నా ముందే సెల్ఫ్ అనేటువంటి మాట కనబడి దాని తర్వాత వర్బ్ వచ్చినట్లయితే దట్ ఈస్ నాట్ ఎంఫాటిక్ ప్రొనౌన్. దీని తర్వాత వర్బ్ అనేటువంటిది వస్తుంది. దీని ఎంఫాటిక్ ప్రొనౌన్ అని చెప్తాం. సో ఇప్పుడు ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏ సెంటెన్స్ లో ఉందో కనుక్కోమని చెప్తున్నాడు. ఆప్షన్ 1 ద బుక్ ఈజ్ హర్స్. ద బుక్ ఈజ్ హర్స్ అనేటువంటి మాట చెప్పాడు అంటే ఇక్కడ హర్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ హర్స్ అనేటువంటిది మనకు పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ హర్స్ అనేటువంటిది. తర్వాత షీ రీడ్స్ ఇట్ ఫర్ హర్ సెల్ఫ్. సో ఆమె తన కోసం చదువుతుంది. ఇక్కడ హర్ సెల్ఫ్ అనేటువంటి మాట ఏదైతే ఉందో దిస్ ఈస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఎందుకు రిఫ్లెక్సివ్ అవుతుందంటే రీడ్స్ అనేటువంటి వర్బ్ తర్వాత వస్తుంది. నెక్స్ట్ థర్డ్ దిస్ ఈజ్ హర్ బుక్. ఇక్కడ హర్ అనేటువంటి ఏదైతే ఉందో ఇది పొసెసివ్ యాడ్జెక్టివ్. పొసెసివ్ యాడ్జెక్టివ్. ఏ బుక్ ఈజ్ రెడ్ బై హర్. ఇక్కడ హర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ద ప్రొనౌన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 95 ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. One of the following does not come under the list of relative pronouns. సో రిలేటివ్ ప్రొనౌన్స్ కింద రానటువంటిది ఏది అని అంటున్నాడు. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏం తెలుసుకోవాలి. రిలేటివ్ ప్రొనౌన్స్ అని అన్నామంటే the pronouns that establishes the relationship with their antecedent. సో ఏ ప్రొనౌన్స్ అయితే ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ సంబంధాన్ని ఏర్పరచుకుంటాయో, దేనితో సంబంధాన్ని ఏర్పరచుకుంటాయి? విత్ దే యాంటెసిడెంట్స్. విత్ దే యాంటెసిడెంట్స్. యాంటెసిడెంట్ అంటే ముందు ఉన్నటువంటి భాగం అని అంటాం. ఆ ముందు ఉన్నటువంటి భాగంతో ఏవైతే సంబంధాలు ఏర్పరచుకుంటాయో వాటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. సో ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏమేమి వస్తాయి అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ వచ్చేసి మనకు టూ, నెక్స్ట్ టూ, టూస్, విచ్, తర్వాత దట్. ఇది రిలేటివ్ ప్రొనౌన్స్. చూడండి, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కమ్ అండర్. రానటువంటిది ఏది అని అడుగుతున్నాడు. రానటువంటిది ఏది అని అంటే టూ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్, టూ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్, దట్ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్. సో దిస్ అనేటువంటిది ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దట్ అనేటువంటిది కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ గా పనిచేస్తుంది. డెమాన్స్ట్రేటివ్ అవుతుంది, రిలేటివ్ అవుతుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమేంటంటే దట్ అనేది డెమాన్స్ట్రేటివ్ గా పనిచేయాలి అంటే దట్ ఈస్ మై బ్యాగ్. దట్ అనేటువంటి దాని తర్వాత వెంటనే వర్బ్ ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్, దాన్ని మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటాం. కాకపోతే ఇక్కడ దట్ అనేటువంటిది ఈ విధంగా సెంటెన్స్ లో పనిచేయదు, వేరే విధంగా పనిచేస్తుంది. సో కాబట్టి హూ, హూ, దట్ అనేటువంటివి ఇవి మూడు కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ లో పనిచేస్తాయి. దిస్ అనేటువంటిది మాత్రం రిలేటివ్ ప్రొనౌన్ లో పనిచేసి కేవలం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ గా మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి మూడింటిలో ఈ మూడు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఈ మూడు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కాదు. దిస్ అనేటువంటిది మాత్రమే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. మన కావాల్సిన ఆన్సర్ కూడా ఇదే. ఇది కాదు, ఇది కాదు.
సో క్వశ్చన్ నెంబర్ 96 వచ్చేసి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. ద వర్బ్స్ విచ్ టేక్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్. సో ఆబ్జెక్ట్స్ తీసుకునేటువంటి ఆ వర్బ్స్ ను ఏమంటారు? సో ఆప్షన్ 1 ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఆప్షన్ 2 ట్రాన్సిటివ్ వర్బ్, ఆప్షన్ 3 రెగ్యులర్ వర్బ్, ఆప్షన్ 4 డైనమిక్ వర్బ్. సో ఫస్ట్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏవైతే ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నటువంటి వాటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. సో సబ్జెక్టు వర్బ్ తర్వాత నెక్స్ట్ ఒక ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చేటువంటి ఈ స్ట్రక్చర్ లో వచ్చినట్లయితే దీన్ని ఇంట్రాన్సిటివ్ అని అంటాం. ఇంట్రాన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, we sat in the classroom. ఇక్కడ ఉన్నటువంటి ప్రిపోజిషన్ క్లాస్ రూమ్ అనేటువంటిది ఆబ్జెక్ట్స్ నౌన్ ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది. దీన్ని మనం ఈ సాట్ మనం ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ అని అంటాం. లేదా సబ్జెక్ట్స్ వర్బ్ తర్వాత యాడ్ వర్బ్ వచ్చినా సరే, we played excellently, ఇట్లా ప్లేడ్ అనేటువంటి వర్బ్ తర్వాత ఎక్సలెంట్లీ అనేటువంటి ఈ యాడ్ వర్బ్ వచ్చినా సరే ఇది ఇటువంటి వర్బ్స్ మనం ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ద వర్బ్స్ విచ్ టేక్ ఆబ్జెక్ట్స్ తీసుకోని వాళ్ళని ఇంట్రాన్సిటివ్ అంటాం. మరి తీసుకున్న దాన్ని ఏమంటాం అంటే ట్రాన్సిటివ్ అంటాం. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అని, సబ్జెక్ట్ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ 2 అని ఇటువంటి వాటిని మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాం. తర్వాత నెక్స్ట్ రెగ్యులర్ వర్బ్ అంటే ఏమైతే ఈడీలను కానీ డీలను కానీ పీలను కానీ తీసుకొని V1 నుంచి V2 గా మారిపోతాయో, V2 V3 మారిపోతాయి, వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వాక్ అనేటువంటి మాటను రాస్తాను. వాక్ అనేటువంటి ఈడీని తీసుకొని వాక్గా మారిపోతుంది. ఇట్లా ఈడీలను తీసుకొని వర్బ్ V2 V3 గా మారిపోయేటువంటి వాటిని రెగ్యులర్ వర్బ్స్ అని అంటాం. తర్వాత నెక్స్ట్ ఇన్వైట్ అనేటువంటిది డీని మాత్రమే తీసుకొని ఇన్వైటెడ్ అనేటువంటి వర్బ్గా మారిపోతుంది. సో దాన్ని కూడా మనం రెగ్యులర్ వర్బ్ అని అంటాం. బర్న్ అనేటువంటి టీని తీసుకొని బంట్ గా మారిపోతుంది. సో ఇట్లా టీలను తీసుకొని టీని కానీ డీని కానీ టీని కానీ వర్బ్స్ అని రెగ్యులర్ వర్బ్స్ అని అంటాం. డైనమిక్ వర్బ్స్ ఏవైతే ఐఎన్జీ తీసుకుంటాయో వాటిని డైనమిక్ వర్బ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్లయితే వాకింగ్, రీడింగ్, రైటింగ్ ఇటువంటి ఐఎన్జీ ఫార్మ్స్ తీసుకున్నట్లయితే వాటిని డైనమిక్ వర్బ్స్ అని అంటాం. సో కాబట్టి ఇక్కడ ద వర్బ్స్ విచ్ టేక్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్. వీటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని అన్నాము, ట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాము, రెగ్యులర్ వర్బ్స్ అని అన్నాము, డైనమిక్ వర్బ్స్ అని కూడా అన్నాము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 98. She has been writing a story since 6 a.m. Pick up the main verb in the given sentence. ఇచ్చినటువంటి సెంటెన్స్ లో మెయిన్ వర్బ్ ఏదో గమనించమని చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ చూడండి ఒకసారి. షీ అనేటువంటిది సబ్జెక్ట్ అవుతుంది, హ్యాస్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీన్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, రైటింగ్ అనేటువంటిది మెయిన్ వర్బ్ అవుతుంది, ఏ అనేటువంటిది ఏమో ఆర్టికల్ లేదా యాడ్జెక్టివ్, స్టోరీ అనేటువంటిది ఏమో నౌన్, సిన్స్ అనేటువంటిది ఏమో ప్రిపోజిషన్, 6 a.m. అనేటువంటిది ఏమో టైం. సో ఇక్కడ హ్యాస్ బీన్ అనేటువంటిది ఆప్షన్ 1 హ్యాస్ బీన్ అనేటువంటిది ఏమవుతుంటే హెల్పింగ్ వర్బ్ అవుతుంది, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత రైటింగ్ అనేటువంటిది మెయిన్ వర్బ్, తర్వాత బీన్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. తర్వాత ఏ స్టోరీ, సో ఏ స్టోరీ సిన్స్, స్టోరీ అనేటువంటిది ఏమో నౌన్ అవుతుంది, సిన్స్ అనేటువంటిది ఏమో ప్రిపోజిషన్. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 98 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. The tense. Next question number 99. The tense carrying verbs are called. So ఏ verbs tense ను క్యారీ చేస్తాయి. సో ఆప్షన్ 1 past participle, ఆప్షన్ 2 present participle, ఆప్షన్ 3 finite verbs, ఆప్షన్ 4 నాన్ ఫైనైట్ verbs. సో పాస్ట్ పార్టిసిపుల్ అని అన్నామంటే వర్బ్ యొక్క V3 ఫామ్ ను పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. తర్వాత ప్రెజెంట్ పార్టిసిపుల్ అని అన్నామంటే వర్బ్ యొక్క V4 ఫామ్ ను ప్రెజెంట్ పార్టిసిపుల్స్ అని అంటాం. ఇక్కడ V3 V4 రెండింటిని కలిపితే పార్టిసిపుల్స్ అంటాం. పార్టిసిపుల్స్ అని ఎందుకు అంటామంటే ఏదైతే ఒక వర్బ్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఇది వర్బ్ గాను మరియు యాడ్జెక్టివ్ గాను రెండింటిగాను పనిచేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పార్టిసిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ V4 ఫామ్ తీసుకున్నాం. ఏమంటే ద ట్రైన్ ఈజ్
మూవింగ్, ద ట్రైన్ ఈజ్ మూవింగ్. సో ఇక్కడ మూవింగ్ అనేటువంటి వర్బ్ ఏదైతే ఉందో ఇది వర్డ్, ఆ వర్డ్ వర్బ్ V4 గా పనిచేసినట్టు. తర్వాత ఇదే దాన్నే ద మూవింగ్ ట్రైన్ వాజ్ స్టాప్డ్. ద మూవింగ్ ట్రైన్ వాజ్ స్టాప్డ్. ఇక్కడ మూవింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కూడా వర్బ్ యొక్క V4 ఫామే. కాకపోతే ఇక్కడ ఇది పనిచేసేటువంటి ద మూవింగ్ ట్రైన్, ఇక్కడ పనిచేసేటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏదంటే యాడ్జెక్టివ్. సో ఈ విధంగా ఏదైనా ఒక వర్బ్ యొక్క రూపం వర్బ్ గాను మరియు యాడ్జెక్టివ్ గాను రెండింటిగాను పనిచేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పార్టిసిపుల్. సో ఇక్కడ వర్బ్ గాను యాడ్జెక్టివ్ గాను పనిచేస్తుంది కానీ ఇది టెన్స్ ను క్యారీ చేయదు. టెన్స్ ను క్యారీ చేయదు అంటే దట్ మీన్స్ దే ఇండికేట్స్ యాక్షన్, యాక్షన్ మాత్రమే తెలుపుతుంది. మరి టెన్స్ ను క్యారీ చేసేటువంటిది ఏంటి, ఇక్కడ ఈజ్ అనేటువంటి టెన్స్ ను క్యారీ చేస్తుంది. సో ఇక్కడ వాజ్ అనేది టెన్స్ ను క్యారీ చేస్తుంది కానీ మూవింగ్ అనేటువంటిది కాదు. కాబట్టి పాస్ట్ పార్టిసిపుల్ కాదు, ప్రజెంట్ పార్టిసిపుల్ కాదు. ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ పాస్ట్ పార్టిసిపుల్ నే నాన్ ఫైనైట్ వర్బ్స్ అని అంటారు. సో ఇది కూడా కాదు. మళ్ళీ నెక్స్ట్ ఫైనైట్ వర్బ్స్ అంటే ఏంటి? ఫైనైట్ వర్బ్స్, సో ఏ వర్బ్స్ అయితే సో సబ్జెక్ట్ యొక్క నంబర్ తర్వాత పర్సన్ తో పాటు చేంజ్ అవుతాయో వాటిని మనం ఫైనైట్ వర్బ్స్ అని అంటాం. తర్వాత రెండో డెఫినిషన్ ఏమేంటంటే ఏ వర్బ్స్ అయితే టెన్స్ ను క్యారీ చేస్తాయో దట్ మీన్స్ యాక్షన్ తెలియజేస్తాయో అటువంటి వాటిని కూడా మనం ఫైనైట్ వర్బ్స్ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 99 ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. చూస్ ద ఇన్కరెక్ట్ పేర్ అబౌట్ సింగులర్ ప్లూరల్. సో సింగులర్ ప్లూరల్ గురించి సరైనటువంటి పేరు సెలెక్ట్ చేస్తున్నాడు. సో సిలబస్, సిలబీ. సో సిలబస్ అనే దానికి సిలబీ అనేది సరైన ప్లూరల్. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ గూస్ అనే దానికి గీజ్ ప్లూరల్, రైట్ ఆన్సర్. డయాగ్నోసిస్ అనే దానికి డయాగ్నోసిస్ ఉండాలి, ఎస్విఎస్ ఉండాలి. సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. న్యూక్లియస్ కి న్యూక్లియర్ అనేటువంటిది రైట్ ఆన్సర్. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన చూడండి, చూస్ ద ఇన్కరెక్ట్ పేర్ అబౌట్ సింగులర్ ప్లూరల్. సో సింగులర్ ప్లూరల్ సంబంధించి ఇన్కరెక్ట్ పేర్, ఇది ఇన్కరెక్ట్ పేర్. కాబట్టి ఇది మనకు ఆన్సర్. ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 4 కాదు, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్ పేర్ ఫ్రమ్ ద బిలో. సో మిస్ మ్యాచ్ అనేటువంటిది గమనించమని చెప్తున్నాడు. ఆప్షన్ 1 బ్రదర్ ఇన్ లా, బ్రదర్స్ ఇన్ లా. సో సింగులర్ వచ్చేసి మనకు బ్రదర్ ఇన్ లా, దానికి ప్లూరల్ వచ్చేసి బ్రదర్స్ ఇన్ లా. ఆప్షన్ 2 ఇండెక్స్ అనేది సింగులర్, ఇండిసెస్ అనేటువంటి ప్లూరల్. ఆప్షన్ 3 ఫోకస్ అనేటువంటి సింగులర్, ఫోక్ అనేటువంటిది ప్లూరల్. నెక్స్ట్ 4th ఫినామినన్ అనేటువంటి సింగులర్, ఫినామిని అనేటువంటి ప్లూరల్. సో ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే బ్రదర్ ఇన్ లా అనేటువంటి దానికి ఇట్లా కాంపౌండ్ వర్డ్ ఉన్నప్పుడు కాంపౌండ్ వర్డ్ లో ఏదైతే మెయిన్ వర్డ్ ఉంటుందో దానికే మనం ఎస్ఎన్ చేర్చాలి. అంటే దీనికి ప్లూరల్ ఫామ్ వచ్చేసి బ్రదర్స్ ఇన్ లా అనేటువంటిదే కరెక్ట్ అవుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రదర్ ఇన్ లాస్ అనేటువంటిది కరెక్ట్ అవ్వదు. బ్రదర్ ఇన్ లాస్ అనేటువంటి కరెక్ట్ అవ్వదు. సో కాబట్టి ఆప్షన్ 1 అనేటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇండెక్స్ అనేటువంటి దానికి ఇండిసిస్ అనేటువంటి కూడా సరైనటువంటి ఆన్సర్. సో ఫోకస్ అనేటువంటి దానికి ఫోక్ అనేటువంటిది ప్లూరల్, ఇది రైట్ ఆన్సర్. ఫినామినన్ అనే దానికేమో ఫినామినన్ అనేటువంటి దీనికి ప్లూరల్ ఫామ్ వచ్చేసి ఫెనామినల్. సో ఇది సరైనటువంటి ఆన్సర్. అంటే ఫినామినన్ కి ఫినామినా అనేది ఉండాలి కానీ ఇక్కడ ఏముంది ఫినామిని అనేది ఉంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. కానీ మన క్వశ్చన్ ఏమో ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్ పేర్, మిస్ మ్యాచ్ అయినటువంటి పేరు గమనించమని చెప్తున్నారు. సో మిస్ మ్యాచ్ అనేది ఏదైనా ఉందంటే అది ఇదే. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 3 కూడా కాదు. సో క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ 4 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. చూస్ ద పొసెసివ్ ప్రొనౌన్ ఫార్మ్ అండ్ పొసెసివ్ యాడ్జెక్టివ్. సో పొసెసివ్ ప్రొనౌన్ as well as possessive adjective రెండు చెప్తున్నారు. సో దే, దెమ్, యువర్, యు, అవర్స్, అవర్, హిస్, హిమ్. సో చూడండి ఇప్పుడు పొసెసివ్ ప్రొనౌన్స్ ఫస్ట్ మనకు పర్సనల్ ప్రొనౌన్స్ ఏమి ఉన్నాయి చూడండి. పర్సనల్ ప్రొనౌన్స్ లో ఐ, వి, యు, యువర్, యు, షీ, హీ, దే, ఇట్. ఇవి పర్సనల్ ప్రొనౌన్స్. వీటికి
ఏ రూపాలు ఉంటాయంటే సబ్జెక్ట్ కేసు, పొసెసివ్ కేసు, తర్వాత నెక్స్ట్ ఆబ్జెక్ట్ కేసు. ఇవి 3 ఉంటాయి. సో సబ్జెక్ట్ కేసు, పొసెసివ్ కేసు, ఆబ్జెక్ట్ కేసు. సబ్జెక్ట్ కేసులో మనకు ఐ అనేటువంటి తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మై అనేటువంటి పొసెసివ్ కేసు, తర్వాత మైన్ అనేటువంటిది కూడా పొసెసివ్ కేసు, మీ అనేది ఆబ్జెక్ట్ కేసు. అంటే పొసెసివ్ కేసులు మళ్ళీ 2 ఏమేమి అంటే ఒకటేమో పొసెసివ్ యాడ్జెక్టివ్ కేసు, ఇంకోటేమో పొసెసివ్ ప్రొనౌన్ కేసు. పొసెసివ్ యాడ్జెక్టివ్ కేసు, పొసెసివ్ ప్రొనౌన్ కేసు. సో పొసెసివ్ యాడ్జెక్టివ్ కేసు వచ్చేసి ఐకి మై అవుతుంది, పొసెసివ్ ప్రొనౌన్ కేసు ఏమో మైన్ అవుతుంది. రైట్. అలాగే మనకు నెక్స్ట్ వి అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే వి, అవర్, అవర్స్, అస్. యు, యువర్, యువర్స్, యు. నెక్స్ట్ షీ, హర్, హర్స్, హర్. నెక్స్ట్ హీ, హిజ్, హిజ్, హిమ్. అలాగే దే, దేర్, దేర్స్, దెమ్. ఇప్పుడు చూడండి నాకు అవసరం పొసెసివ్ ప్రొనౌన్, పొసెసివ్ యాడ్జెక్టివ్. అంటే ఈ బాక్స్ అడుగుతున్నాడు, ఈ బాక్స్ లో ఉన్నటువంటి. ఇప్పుడు చూడండి దేర్, దెమ్. ఇక్కడ దేర్ ఉంది, ఇక్కడ దెమ్ ఉంది. అంటే పొసెసివ్ యాడ్జెక్టివ్ కేసు ఏమో దేర్, ఆబ్జెక్ట్ కేసు ఏమో దెమ్. కాబట్టి ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. యువర్, యు. చూడండి యువర్ అనేటువంటిది ఏమో ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్ కేసు, యు అనేటువంటిది సబ్జెక్ట్ కేసులో తీసుకోవచ్చు, తర్వాత ఆబ్జెక్ట్ కేసులో తీసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 3 అవర్స్, అవర్. సో చూడండి అవర్స్, అవర్. సో ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ అవర్స్, అవర్ అనేది. తర్వాత హిజ్, హిమ్. సో హిజ్ అనేటువంటిది ఏమో పొసెసివ్ ప్రొనౌన్ కేసుగా తీసుకోవచ్చు, లేకపోతే పొసెసివ్ యాడ్జెక్టివ్ కేసుగా తీసుకోవచ్చు. కానీ దాంతో పాటు వచ్చినటువంటి ఆబ్జెక్ట్ కేసు వచ్చేసి హిమ్. కాబట్టి ఆప్షన్ 4 కూడా రాంగ్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 120 ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 103 choose the correct expression with the correct order of adjectives. So correct order of adjectives. సరైనటువంటి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ని గుర్తించమని చెప్పాను. సో సరైనటువంటి ఆర్డర్ రావాలి అని అంటే దోసాస్ కమ్, దీని తర్వాత ఒక నౌన్ అనేది రావాలి. సో ఇక్కడ డి అంటే డిటర్మైనర్, ఓ అంటే ఒపీనియన్, ఎస్ అంటే సైజ్, ఏ అంటే ఏజ్, ఎస్ అంటే షేడ్, సి అంటే కలర్, ఓ అంటే ఆరిజిన్, ఎం అంటే మెటీరియల్, పి అంటే పర్పస్. సో ఇక్కడ మనకు ఆర్టికల్స్, నంబర్స్ వీటిని మనము డిటర్మైనర్స్ కింద తీసుకుంటాం. ఆర్టికల్స్, నంబర్స్ వీటిని డిటర్మైనర్స్ కింద తీసుకుంటాం. తర్వాత ఒపీనియన్ కింద వచ్చేసి మనకు ఇండికేటర్స్ ఉంటాయి. ఐవి, ఏఎల్, ఎఫ్యుఎల్, ఐఓయుఎస్, తర్వాత ఐఓయుఎస్, నెక్స్ట్ తర్వాత ఏవిఎల్ఈ. సో వీటిని మనం ఇండికేటర్స్ కింద తీసుకుంటాం ఒపీనియన్ అంటే. సో సైజ్ అంటే టాల్, షార్ట్, ఇటువంటి వాటిని మనం వీటిని తీసుకోవాలి. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి న్యూ, ఓల్డ్ అనేటువంటి మాట. షేప్ వచ్చేసి ట్రయాంగిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, తర్వాత స్పెరికల్ ఇటువంటి వాటిని. కలర్స్ వచ్చేసి విబ్జియర్. సో ఇక్కడ గమనించినట్లయితే ఆప్షన్స్ చూడండి. దేశ 3. సో 3 అని అన్నామంటే దిస్ ఈజ్ డిటర్మైనర్. 3 అన్నామంటే అది డిటర్మైనర్ కింద తీసుకున్నాం. ఇది డిటర్మైనర్. తర్వాత నెక్స్ట్ తిని. సో తిని అన్నామనంటే ఇది సైజుకు సంబంధించినటువంటి, తిని అంటే స్మాల్, చిన్నది అర్థం. లవ్లీ అని అన్నామనంటే లవ్లీ అనేటువంటిది ఇక్కడ మనకు ఎల్లో అనేటువంటి ఇండికేట్ ఉంది కాబట్టి ఒపీనియన్ కిందకు వస్తుంది. ఒపీనియన్ ఎల్లో కలర్, ఫ్లవర్స్ అనేటువంటి నౌన్. సో కాబట్టి ఇక్కడ సైజ్ తర్వాత ఒపీనియన్ వచ్చింది. మనకేం కావాలి? ముందు డిటర్మైనర్ రావాలి, తర్వాత ఒపీనియన్ రావాలి, తర్వాత సైజ్ రావాలి. అంటే ఆప్షన్ 1 అనేటువంటి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 తీసుకున్నట్లయితే దేశ 3 డిటర్మైనర్ ఓకే. లవ్లీ. సో లవ్లీ వచ్చేసి మనకు సైజ్, లవ్లీ అనేటువంటి ఒపీనియన్ అవుతుంది, లవ్లీ అనేది ఒపీనియన్ అవుతుంది, టీ అనేటువంటి సైజ్ అవుతుంది, ఏలో వచ్చేసి కలర్ అవుతుంది. సో ఆప్షన్ 3 గా రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 కాదు,
ఆప్షన్ 4 కూడా కాదు. సో క్వశ్చన్ నెంబర్ 102 ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. Kumar said that he dash buy a scooter in December. Choose the model verb that fits the given plan. ఇచ్చినటువంటి దానిలో సరైనటువంటి మోడల్ వర్బ్ ఏదో చూడండి. కుమార్ సెడ్ దట్. సెడ్ దాన్ని గమనించినట్లయితే ఇక్కడ వరకు V2 లో ఇవ్వడం జరిగింది. దట్ he dash buy a scooter in December. సో డిసెంబర్ లో కొంటానని చెప్పి చెప్తాను. ఇక్కడ వర్బ్ వీటిలో ఉంది కాబట్టి రావాల్సినటువంటి నెక్స్ట్ క్లాస్ లో కూడా నెక్స్ట్ క్లాస్ లో పాస్ట్ టెన్స్ కి సంబంధించిన వర్బ్ మాత్రమే ఫిల్ అప్ చేస్తాం. క్యాన్ అనేటువంటి ప్రజెంట్ కు సంబంధించింది, విల్ అనేటువంటి ప్రజెంట్ కు సంబంధించింది, మే అనేటువంటి ప్రజెంట్ కి సంబంధించింది, వుడ్ అనేటువంటిది. సో ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అని చెప్పి. సో ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్. సో పాస్ట్ కు సంబంధించింది వుడ్ అనేది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. Identify the sentence that contains ditransitive verb. సో ditransitive verb కలిగినటువంటి సెంటెన్స్ ఏది? సో ditransitive verb అని అన్నాము అంటేనే సో ditransitive ఏ వర్బ్ అయితే రెండు ఆబ్జెక్ట్లను కలిగి ఉంటుందో సో ఆ రెండు ఆబ్జెక్ట్లు కలిగి ఉంటుంది దాన్ని మనం ditransitive అని అంటాం. సో చూడండి ఫస్ట్ she made me happy. ఇక్కడ షీ అనేటువంటి సబ్జెక్టు, మేడ్ అనేటువంటిదేమో వర్బ్, మీ అనేటువంటిదేమో ఆబ్జెక్ట్, హ్యాపీ అనేటువంటిదేమో ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అన్నమాట. నెక్స్ట్ షీ సాల్వ్డ్ మెనీ ప్రాబ్లమ్స్. షీ అనేటువంటి సబ్జెక్టు, సాల్వ్ అనేటువంటిదేమో వర్బ్, మెనీ ప్రాబ్లమ్స్ అనేటువంటిదేమో ఆబ్జెక్ట్. నెక్స్ట్ షీ టాట్ us గ్రామర్. షీ అనేటువంటిదేమో సబ్జెక్టు, టాట్ అనేటువంటిదేమో వర్బ్, అస్ అనేటువంటిదేమో వర్బ్ 1 ఆబ్జెక్ట్ 1, గ్రామర్ అనేటువంటిదేమో ఆబ్జెక్ట్ 2. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ షీ రైట్స్ ఏ స్టోరీ డైలీ. షీ అనేది సబ్జెక్ట్, రైట్స్ అనేటువంటిదేమో వర్బ్, సో ఏ అనేటువంటిదేమో యాడ్జెక్టివ్, స్టోరీ అనేటువంటిదేమో నౌన్, డైలీ అనేటువంటిదేమో యాడ్వర్బ్. ఇక్కడ గమనించినట్లయితే మనకు రెండు ఆబ్జెక్టులు కలిగినటువంటి ఏది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మనం చూడడానికి మనకు ఆప్షన్ 1 కూడా అలాగే అనిపిస్తుంది. షీ మేడ్ మీ హ్యాపీ. అయితే ఇక్కడ హ్యాపీ అనేటువంటిది ఏమి అంటే ఇది ఆబ్జెక్ట్ కాదు. హ్యాపీ అనేటువంటిది యాక్చువల్గా మనకు యాడ్జెక్టివ్. ఆబ్జెక్ట్ అనేటువంటి ఇక్కడ మీ అనేటువంటి మాత్రమే. హ్యాపీ అనేటువంటిది యాడ్జెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఈ మీ అనేటువంటి ఆబ్జెక్ట్ కు ఇది హ్యాపీ అనేటువంటిది కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సో 105% కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 106. నైస్ ప్రజెన్స్ వర్ గివెన్ టు us. The sentence can be written as. సో ఇక్కడ the nice presents were given to us అనేటువంటి ఈ సెంటెన్స్ ను ఏ విధంగా రాయవచ్చు అని అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమి, ఇచ్చినటువంటి వర్క్ వచ్చేసి మనకు బి ఫార్మ్ ప్లస్ V3 ఇచ్చాడు. బి ఫార్మ్ ప్లస్ V3 ఇవ్వడం వలన అంటే ఇది ప్యాసివ్ వాయిస్ ఇచ్చాడు అనే విషయం అర్థమవుతుంది. దాన్ని యాక్టివ్ వాయిస్ లోకి మార్చాలి. ఈ సెంటెన్స్ క్యాన్ బి రిటన్ యాజ్ ఏ విధంగా రాయొచ్చు అన్నట్లయితే ఆప్షన్ 1 దే గేవ్ us నైస్ ప్రజెంట్స్. సో ఇక్కడ దే గేవ్ us నైస్ ప్రజెంట్స్ ఎక్కడ కూడా మనకు దే అనేటువంటి మాట లేదు. ఆప్షన్ 1 లో దే గేవ్ us నైస్ ప్రజెంట్స్. ఆప్షన్ 2 దే హ్యావ్ గివెన్ us నైస్ ప్రజెంట్స్. ఆప్షన్ 3 దే హ్యాడ్ గివెన్ us నైస్ ప్రజెంట్స్. ఆప్షన్ 4 దే గేవ్ us నైస్ ప్రజెంట్స్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అన్నింటిలోనూ దే అనేటువంటి సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ దే అనేది లేదు కానీ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ లో దే అనేటువంటి సో దే అనేటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటుంది. దే అనేటువంటి మాత్రమే ఫిక్స్ అంటే అదేం కాదు. ఇక్కడ టీ అని రాసుకోవచ్చు, షీ అని రాసుకోవచ్చు, సో ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో దే మాత్రమే ఉంది కాబట్టి దేని ఇక్కడ 3 సబ్జెక్ట్ గా రాసుకుంటున్నాం. సరే, వర్క్ గివెన్ అనేటువంటి ఈ వర్క్ తీసుకున్నట్లయితే సో వర్క్ గివెన్ కాస్త ఏమవుతుందంటే గేవ్ అనేటువంటి వర్క్ అవుతుంది. గేవ్. సో చూడండి, నైస్ ప్రజెంట్స్ were given to us. నైస్ ప్రజెంట్స్ were given to us. ఇక్కడ మనకు ఎక్కడ కూడా దే అనేటువంటి మాట లేదు. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ లో దే అనేది ఉంది కాబట్టి దేని తీసుకుంటుంది, దే అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాం. సో ఇక్కడ నైస్ ప్రజెంట్స్ అనేటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి సందర్భం ప్రకారం మనకు సబ్జెక్ట్ అవుతుంది. వర్క్ గివెన్ అనేటువంటిది ఏమో పాసివ్ వర్బ్ అవుతుంది. సో టు us అనేటువంటిది ఏమో ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ దే అనేటువంటిది ఇంకొక అడిషనల్ సబ్జెక్ట్ గా మనం ఊహించుకుంటున్నాం. సో దే అనేటువంటి దాన్ని ఇక్కడ తీసుకుంటాం. తీసుకొని
వర్క్ గివెన్ అనేది ఏమవుతుందంటే సో దే గేవ్ గా మారుతుంది. మనం యాక్టివ్ వాయిస్ లోకి ఎప్పుడైతే తీసేసుకుంటామో యాక్టివ్ వాయిస్ లో తీసుకున్నప్పటికీ గేవ్ అనేటువంటి మారుతుంది. సో వర్క్ గివెన్ అనేటువంటి బి ఫామ్ ప్లస్ వి3 యాక్టివ్ లోకి వెళ్ళేసరికి గేవ్ గా మారింది. గేవ్ అంటే వర్క్ వి2గా మారిపోతుంది. సో ఇక్కడ దే గేవ్ అనేది మారుతుంది. సో దే గేవ్ అస్ అవుతుంది. నైస్ ప్రజెన్స్. సో ఈ సబ్జెక్ట్ లాస్ట్ తీసుకెళ్తాం కాబట్టి అది నైస్ ప్రజెన్స్ అనేటువంటి ఆబ్జెక్ట్ మారిపోతుంది. సో దే గేవ్ అస్ నైస్ ప్రజెన్స్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. దే హ్యావ్ గివెన్ అనేటువంటిది హ్యావ్ గివెన్. ఇక్కడ మనకి ఇక్కడ హ్యావ్ ఫార్మ్స్ లేవు కాబట్టి రాంగ్ ఆన్సర్. హ్యాడ్ గివెన్ రాంగ్ ఆన్సర్. గివ్ అనేది ప్రజెంటేషన్ కూడా రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 163 ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 107. One of the following is not known as modal auxiliaries. సో ఈ కింది వాటిలో మోడల్ auxiliaries కానటువంటిది. సో మోడల్ వర్బ్స్ లో గమనించినట్లయితే మనం మోడల్ వర్బ్స్ టోటల్ గా 13 ఉంటాయి. ఏమేమిటంటే విల్, వుడ్, షెల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్, ought to, used to, need, డే. సో వీటిని మనం మోడల్ యాక్సిలరీస్ అని అంటాం. ఇందులో యూజ్ టు, నీడ్, డే అనేటువంటి వాటిని క్వాషీ మోడల్స్ అని అంటాం. క్వాషీ మోడల్స్ లేదా సెమీ మోడల్స్ అని అంటాం. క్వాషీ మోడల్స్ లేదా సెమీ మోడల్స్ అని అంటాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏమంటున్నాడు? మోడల్ యాక్సిలరీస్ లేనటువంటిది ఏదైనా అడుగుతున్నాడు. సో మస్ట్ అనేటువంటి ఇక్కడ ఉంది. మస్ట్ అనేది ఇక్కడ ఉంది. మస్ట్ ఇక్కడ ఉంది. సో ఇది మోడల్ యాక్సిలరీ. షెల్ అనేది ఇక్కడ ఉంది. సో ఇది మోడల్ యాక్సిలరీ. డజ్ అనేటువంటిది లేదు. సో అది మోడల్ యాక్సిలరీ కాదు. ఆట్ అనేటువంటిది ఉంది. సో ఇక్కడ ఆట్ అనేటువంటిది ఉంది. సో చూడండి ఇక్కడ మస్ట్ అనేటువంటి మోడల్ యాక్సిలరీ, షెల్ అనేటువంటి మోడల్ యాక్సిలరీ, ఆట్ అనేటువంటిది మోడల్ యాక్సిలరీ. మరి ఇందులో లేనటువంటిది ఏది అంటే డజ్ అనేటువంటిది లేదు. సో that is the right answer. Question number 107. Option 3 is the right answer. Next question number 108. The phrasal verb look after means. So look after ante em. So look after. So look after ante protect అని అర్థం. లేదా taken care of. Taken care of. సో అని చెప్పి చెప్పండి. సో సచ్ అని అన్నామంటే లుక్ అవుట్. తర్వాత అవైట్. సో అవైట్ ఏం కాదు, రెఫరెంట్ కాదు. సో ఇది కాదు, ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 4 ఇది రైట్ ఆన్సర్. లుక్ అవుట్ అంటే టేకెన్ కేర్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. ఐడెంటిఫై ద వర్క్ దట్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ రెగ్యులర్ వర్క్ ఫార్మ్. సో రెగ్యులర్ వర్క్ ఫార్మ్. సో ఆప్షన్ 1 డిసప్పాయింట్, ఆప్షన్ 2 అమేజ్, ఆప్షన్ 3 ఫాల్, ఆప్షన్ 3 సర్ప్రైజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ వర్క్ ఫామ్ అంటే ఏమనే విషయం చూడాలి. సో రెగ్యులర్ వర్క్ ఫామ్ అని అంటే రెగ్యులర్ వర్క్ అని అన్నామనంటే ఏ వర్క్ అయితే V1 ఫామ్ లో ఉన్నప్పుడు ఈడీని కానీ డిని కానీ టీని కానీ తీసుకుని వీటిగా మారుతున్న దాన్ని రెగ్యులర్ వర్క్ అని అంటాం. ఇక్కడ డిసప్పాయింట్ అనేటువంటిది ఈడీని తీసుకొని డిసప్పాయింటెడ్ గా మారిపోతుంది. తర్వాత అమేజ్ అనేది ఇడిని తీసుకుని అమేజ్డ్ గా మారిపోతుంది. నెక్స్ట్ ఫాల్ అనే దాన్ని వీక్లీ ఫార్మ్స్ తీసుకున్నట్లయితే ఫాల్, ఫెల్, ఫాలెన్. సో ఇది ఈడిని తీసుకోదు. నెక్స్ట్ సర్ప్రైజ్ అనేది తీసుకున్నట్లయితే ఈడిని తీసేసుకొని సర్ప్రైజ్ గా మారుతుంది. సో కాబట్టి ఇది ఈడిని తీసుకుంటుంది. ఇది ఆప్షన్ 2 అమేజ్ కూడా తీసుకుంటుంది. ఆప్షన్ 4 కూడా సర్ప్రైజ్ కూడా ఈడిని తీసుకుంటుంది. అంటే ఇవి 3 రెగ్యులర్ వర్బ్స్. ఇక్కడ మనకు కావాల్సింది డస్ నాట్ ఎక్స్ప్రెస్ రెగ్యులర్ వర్క్ ఫామ్. కానటువంటిది ఏంటంటే ఆప్షన్ 3 ఫాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 4 కూడా కాదు, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. వాట్ ఈస్ ద పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్? సో వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఈజ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఏంటంటే ముందు హెల్పింగ్ వర్బ్స్ మనం గమనించినట్లయితే హెల్పింగ్ వర్బ్స్ లలో బి ఫార్మ్స్ ఉంటాయి, తర్వాత హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి,
తర్వాత డూ ఫార్మ్స్ ఉంటాయి. ఇందులో వర్బ్ V1 అంటే ప్రజెంట్ టెన్స్ అని, వర్బ్ V2 అంటే పాస్ట్ టెన్స్ అని, వర్బ్ V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ అని. సో ఇవి 3 ఉంటాయి. ఇందులో బి ఫార్మ్స్ తీసుకున్నట్లయితే హ్యావ్ లేదా ఈజ్, వీటికి పాస్ట్ ఫామ్ వచ్చేసి వాస్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ వచ్చేసి బీన్. అలాగే బి ఫామ్ వచ్చేసి ఆర్ తీసుకున్నట్లయితే దీనికి పాస్ట్ ఫామ్ వచ్చేసి వర్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ వచ్చేసి బీ. హ్యావ్ ఫామ్ తీసుకున్నట్లయితే హ్యాస్ లేదా హ్యావ్, ఇది V1 ఫార్మ్స్. హ్యాడ్ అనేది పాస్ట్ ఫామ్, హ్యాడ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. డూ ఫామ్ తీసుకున్నట్లయితే డస్ లేదా డూ అని తీసుకున్నట్లయితే వీటికి పాస్ట్ ఫామ్ వచ్చేసి డిడ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ వచ్చేసి డన్. సో ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఈజ్. ఈజ్ అనేటువంటి ఈ వర్బ్ కు పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏది అని అంటే బీన్ అనేటువంటి. చూడండి, వాజ్ కాదు, వర్ కాదు, బీన్ రైట్ ఆన్సర్, బీయింగ్ అనేటువంటిది రాంగ్ ఆన్సర్. Question number 111. Choose the verb phrase that can be used to form past perfect continuous tense. So, past perfect continuous tense. So, ఇందులో చూసినట్లయితే had been. So, plus V4. Past perfect continuous tense. So, ఇందులో ఇంకోటి ఏమడుగుతున్నాడు, వర్బ్ ఫ్రేజ్ అని అడుగుతున్నాడు. వర్బ్ ఫ్రేజ్ అని అన్నాము అని అంటే, సో ద వర్బ్ దట్ కంటైన్స్ 2 or more than 2 words. సో ఒక వర్బ్ అనేటువంటిది 2 లేదా అంతకన్నా ఎక్కువ పదాలను కలిగినట్లయితే దాన్ని వర్బ్ ఫ్రేజ్ అని అంటాం. చూడండి ఆప్షన్ హ్యాస్ బీన్. హ్యాస్ బీన్ అనేది మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కోసం వాడతాం. హ్యావ్ బీన్ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కోసం వాడతాం. హ్యాడ్ బీన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. విల్ హ్యావ్ బీన్ అనేటువంటిది ఏమో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కాబట్టి ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 4 కూడా కాదు. సో 1 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. He has forgotten me dash. Choose the right expression that fits the blank. Option 1 hasn't he, option 2 hasn't he, option 3 isn't he, option 4 hadn't he. సో ఇక్కడ మనం గమనించినట్లయితే వీటన్నిటికీ ఇవన్నీ క్వశ్చన్ ట్యాగ్స్. సో క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించినవి. ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్ ఫస్ట్ ఏం చేస్తామంటే, ఏదైనా మనకు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ స్టేట్మెంట్ లో ముందుగా హెల్పింగ్ వర్బ్ ఏముందో ఆ హెల్పింగ్ వర్బ్ రాసుకుంటాం. తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ లో మనకు ఎక్కడైనా నాట్ అనేది ఉంటే లేదా నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఉంటే నాట్ అనేటువంటిది రాయకూడదు. ఇన్ కేసు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో నెగిటివ్ మీనింగ్ ఇచ్చేటువంటి వర్డ్ లేకపోతే సో అపోస్ట్రాఫ్ ఉపయోగించి నాట్ మీద రాయాలి. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ను తిరిగి చివరికి తీసుకొని వచ్చి క్వశ్చన్ మార్క్ తో ఎండ్ చేయాలి. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్. సో క్వశ్చన్ ట్యాగ్ రాసే చూడండి, హీ హాస్ ఫర్గెటెన్ మీ. ఇక్కడ ఈ సెంటెన్స్ లో హ్యాస్ అనేటువంటిది మనకు హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇక్కడ హ్యాస్ అనే దాన్ని తీసుకోవాలి. హ్యాస్ తర్వాత హీ హాస్ ఫర్గెటెన్ మీ దాంట్లో ఎక్కడ కూడా మనకు నాట్ అనేటువంటి లేదు. సో హ్యాస్ అంటే తీసుకోవాలి. సో క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి హ్యాజంట్ హీ. హ్యాస్ హీ అనేది కాదు, హ్యాజంట్ హీ అనేది రైట్ ఆన్సర్. తర్వాత ఈజ్ అంటే హీ అనేటువంటిది రాంగ్ ఆన్సర్, హ్యాడెంట్ హీ అనేటువంటిది రైట్ ఆన్సర్. సో ఇది హ్యాజంట్ హీ, హ్యాజంట్ హీ అనేది క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. People who came to dash their friends and relatives sealed them up by waving their hands. సో పీపుల్ హూ కేమ్ టు, ఎవరైతే ప్రజలు వచ్చారో దేర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సీల్డ్ దెమ్ అప్, వాళ్ళందరూ హ్యాపీ చేశారు బై వేవింగ్ దేర్ హ్యాండ్స్, చేతులు ఊపుతూ హ్యాపీగా ఉంచారు. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఈ బ్లాంక్ ఫిల్ చేసినట్టుగా అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్ ఏదో కనుక్కోమని చెప్తాను. ఆప్షన్ సెట్ అపార్ట్. సో సెట్ అపార్ట్ అన్నాడు అంటే స్పెషల్, యూనిక్, సపరేటెడ్ అని అర్థం. సి ఆఫ్ అంటే బిడ్డింగ్ ఫేర్వెల్ అని అర్థం. ఫేర్వెల్ చెప్పడం, ఫేర్వెల్ ఇవ్వడం. సెట్ సి అనేటువంటిది మనకు ఫేర్వెల్ ఎగ్జిస్ట్ కాదు. సి అరౌండ్ అని అన్నాము అంటే సో లుక్, ఎవ్రీ పార్ట్
ఆఫ్ ఏ ప్లేస్, ఒక స్థలంలో ఉన్నటువంటి ప్రతి పాటను క్లియర్ గా గమనించడాన్ని ఏమంటామంటే సి అరౌండ్ అన్నాడు. సో కాబట్టి ఇక్కడ సి ఆ పార్ట్ అనేటువంటిది రాంగ్ ఆన్సర్, సి ఆఫ్ అనేటువంటి రైట్ ఆన్సర్, ఆప్షన్ 3 సి అనేటువంటి అసలు వెరీ వెల్ పెట్టారు, సి అరౌండ్ అనేటువంటి రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 113 వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 114 ఎస్టర్డే అట్ దిస్ టైం ఆల్ ఆఫ్ us డాష్. సో ఈ క్వశ్చన్ కి సరైనటువంటి వర్క్ ఫామ్ తో ఫిల్అప్ చేయాలి. ఇక్కడ గమనించినట్లయితే ఎస్టర్డే అనేటువంటిది ఏదైతే వచ్చిందో ఇది పాస్ట్ టైం, పాస్ట్ టైం ఇండికేట్ చేసేటువంటి ఒక వర్డ్. తర్వాత అట్ దిస్ టైం అనేటువంటిది ఏదైతే ఉందో అట్ దిస్ టైం, ఈ అట్ దిస్ టైం అనేటువంటి ఎక్కడైతే కనిపిస్తుందో దీనికి మనం కంటిన్యూస్ టెన్స్ ని వాడతాం. సో కాబట్టి అట్ దిస్ టైం ఎస్టర్డే అనేటువంటి రెండు వచ్చాయి కాబట్టి ఇక్కడ మనం వాడేటువంటి టెన్స్ ఏదంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వచ్చేటువంటి వర్క్ ఫామ్ ఏది అంటే వాస్ లేదా వర్ ప్లస్ V4, వాస్ లేదా వర్ ప్లస్ V4 అని ఉన్నటువంటిది సరైనటువంటి ఆన్సర్. సో ఆప్షన్ చూడండి, విల్ బి వాచింగ్ ద క్రికెట్ మ్యాచ్, ఇది వచ్చేసి మనకు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఆర్ వాచింగ్ ద క్రికెట్ మ్యాచ్, ఇది వచ్చేసి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3 వర్ వాచింగ్ ద క్రికెట్ మ్యాచ్, సో వర్ వాచింగ్ ద క్రికెట్ మ్యాచ్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. ఈజ్ వాచింగ్ ద క్రికెట్ మ్యాచ్ అనేటువంటిది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 114 లో క్వశ్చన్ నెంబర్ 114 లో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115 చూస్ ద కరెక్ట్ సెంటెన్స్, సరైనటువంటి సెంటెన్స్ రాయమని చెప్తున్నాను. ఆప్షన్ 1 ఐ హ్యాడ్ హార్డ్లీ క్లోజ్ ద డోర్ వెన్ సంబడి నాక్డ్ అగైన్. Question option number 2. I had hardly closed the door when somebody knocked again. Next, option 3. I have hardly closed the door then somebody knocked again. Option 4. I had scarcely closed the door when somebody knocked again. సో ఇక్కడ మనం అన్నింటిలో గమనించినట్లయితే హార్డ్లీ 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 స్కేర్స్లీ అనేటువంటి ఈ వర్డ్స్ కామన్ గా కనిపిస్తాం. ఇక్కడ మనకు హార్డ్లీ అనేటువంటి సబార్డినేట్ కంజంక్షన్ గా ఉపయోగించి ఏదైతే రాస్తామో హార్డ్లీ అని దాని తర్వాత రావాల్సింది ఏమేంటంటే వెన్ అనేటువంటి రావాలి, వెన్ అనేటువంటి రావాలి. తర్వాత హార్డ్లీ అనేటువంటి దాంతో ఉపయోగించి రాసేటప్పుడు ఇటుపక్క హ్యాడ్ ప్లస్ V3 ఉన్నట్లయితే ఈ వెన్ అనేటువంటి దాని తర్వాత ఉండవలసింది అంటే వారు V2 ఉండాలి. అలాగే స్కేర్స్లీ అనేటువంటిది ఏదైతే వచ్చిందో స్కేర్స్లీ అనేటువంటి దాని తర్వాత కూడా వెన్నే ఉండాలి. ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉన్నట్లయితే ఇక్కడ కూడా వర్క్ V2 అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు చూడండి, ఐ హ్యాడ్ హార్డ్లీ క్లోజ్ ద డోర్, సో ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది, హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది. వెన్ సంబడి నాక్డ్ అగైన్, ఇది సరైనటువంటి ఆన్సర్. నెక్స్ట్ రెండో చూడు, ఐ హ్యాడ్ హార్డ్లీ క్లోజ్, ఇక్కడ హ్యాడ్ అనేటువంటి వచ్చింది కాబట్టి ఇక్కడ వర్క్ V1 ఇచ్చాడు, సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఐ హ్యావ్ హార్డ్లీ క్లోజ్, ఇలా హ్యావ్ అనేటువంటి మాట వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు నాకు అనేటువంటి వచ్చింది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. తర్వాత ఫోర్త్ ఆప్షన్, ఐ హ్యాడ్ స్కేర్స్లీ క్లోజ్ ద డోర్, హ్యాడ్ క్లోజ్, చూడండి ఇక్కడ క్లోజ్ అనేటువంటి వరకు V3 రావాలి కానీ V1 వచ్చింది, రాంగ్ ఆన్సర్. దాని తర్వాత ఇక్కడ నాకు అనేటువంటి మాట వచ్చింది, రాంగ్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 115 ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116, బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ ద నావలిస్ట్ డాష్ ద బుక్. ఇప్పుడు దీనికి ఏం రాయమంటున్నాడు, చూస్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్క్ దట్ ఫిట్స్ ద ప్లాన్, సరైనటువంటి వర్క్ ఫార్మ్ రాయమంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ఏమి నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అనే మాట వస్తేనే, నెక్స్ట్ ఇయర్ అంటేనే ఇది ఫ్యూచర్ టైంకి సంబంధించినటువంటి అంశం, ఫ్యూచర్ టైం. సో దాంతో పాటు బై దిస్ టైం, బై ద ఎండ్ అనేటువంటి, బై ద ఎండ్ అనేటువంటి వచ్చింది అంటే, బై అనేటువంటి మాట వచ్చిందంటే పర్ఫెక్ట్ కు సంబంధించినటువంటి అంశం, అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని అర్థం, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో దాని అర్థం ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని కాబట్టి మనకు రావాల్సినటువంటి వర్క్ ఫార్మ్ ఏంటంటే విల్ హ్యావ్ ప్లస్ V3, విల్ హ్యావ్ ప్లస్ V3 అనేటువంటి రావాలి. సో ఆప్షన్ 1 చూడండి, విల్ హ్యాస్ రిటర్న్, సో ఆప్షన్ 2 వచ్చేసి విల్ హ్యావ్ రిటర్న్, ఆప్షన్ 3 వుడ్ హ్యాస్ రిటర్న్, ఆప్షన్ 4 హ్యాస్ రిటర్న్. సో కాబట్టి విల్ హ్యాస్ రిటర్న్ అనేది మనకి ఇంగ్లీష్ లో లేదు, రాంగ్ ఆన్సర్. విల్ హ్యావ్ రిటర్న్ అనేది రైట్ ఆన్సర్. వుడ్ హ్యాస్ రిటర్న్ అనేది ఉండకూడదు. సో వుడ్ హ్యాస్ కాకుండా ఇక్కడ వుడ్ హ్యావ్ అనేటువంటిది ఉండొచ్చు, ఇక్కడ కూడా హ్యావ్ అనేటువంటిది ఉండాలి. ఇక్కడ హ్యాస్ రిటర్న్ అనేటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ సంబంధించిన అంశం అన్నమాట, అది కూడా రాంగ్. సో మనకు కావాల్సినటువంటి
116 వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117. What type of adverb that denotes where the action happened or happens? సో ఎక్కడ ఒక పని జరుగుతుందో తెలియజేసేటువంటి adverb ఏది? సో వేర్ అనేటువంటి మాట వచ్చింది అంటే దట్ ఇండికేట్స్ ప్లేస్ అంటున్నాం. సో ఆప్షన్ 1 చూడండి, adverb of manner. ఆప్షన్ 2 adverb of place. ఆప్షన్ 3 adverb of time. ఆప్షన్ 4 adverb of frequency. adverb of manner అనేటువంటి ఈ మాట వచ్చింది అంటే ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఏమనంటే హౌ అండ్ యాక్షన్ టేక్స్ ప్లేస్. హౌ అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. adverb of place వచ్చేసి వేర్ అనేటువంటి వస్తుంది. adverb of time వచ్చేసి వెన్ అనేటువంటి వర్డ్ తో మనం క్వశ్చన్ చేస్తాం. ఫ్రీక్వెన్సీకి వచ్చేసి హౌ మెనీ అనేటువంటి వర్డ్ ఉపయోగిస్తాం. సో కాబట్టి వేర్ అనేటువంటి ప్రశ్న దేని తెలియజేస్తుంది అంటే adverb of place తెలియజేస్తుంది. సో ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్. సో 117 ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ వన్. సరైనటువంటి గ్రామాటికల్ దాన్ని కనుక్కోమంటున్నారు. యాజ్ పర్ ఆర్డర్ ఆఫ్ యాడ్వర్బ్స్. యాడ్వర్బ్స్ యొక్క ఆర్డర్ కి సంబంధించి. సో ఆప్షన్ 1 రాధా నెవర్ క్యాన్ వాక్ ఫాస్ట్. సో రాధా ఎప్పుడు కూడా ఫాస్ట్ గా నడవదు. ఆప్షన్ 2 యు బేక్ వెల్ ద కేక్. సో కేక్ ను బాగా బేక్ చేశారు. నెక్స్ట్ రీటా సెల్డమ్ కంప్లీట్స్ హర్ హోంవర్క్ ఆన్ టైం. సో రీటా ఎక్కువ అప్పుడప్పుడు హోంవర్క్ ఆన్ టైం కంప్లీట్ చేస్తుంది. గెట్ క్విక్లీ మై బ్యాగ్. సో నా బ్యాగ్ తొందరగా తీసుకురా. ఇక్కడ ఫస్ట్ గమనించినట్లయితే రాధా నెవర్ క్యాన్ వాక్ ఫాస్ట్. ఇక్కడ నెవర్ అనేటువంటిది సో యాడర్బ్ కు సంబంధించిన అంశం. సో యాడర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి adverb of frequency. adverb of frequency వర్డ్ ఏమేమి ఉంటాయి ఇక్కడ అంటే ఆల్వేస్, ఆఫెన్, నెవర్. సో సింపుల్ గా చెప్పాలి ఏంటంటే దీనికి adverb of frequency కి సంబంధించి దొంగ సర్ఫ్, డి ఫర్ డైలీ, ఓ ఫర్ ఆఫెన్, ఎన్ ఫర్ నెవర్, జీ ఫర్ జనరలీ, ఏ ఫర్ ఆల్వేస్, ఎస్ ఫర్ సెల్డమ్, U for usually, R for rarely or regularly, F for frequently. సో ఇవి adverb of frequency తెలియజేసేటువంటి పదాలు. ఇందులో మనం నెవర్ అనేటువంటి ఈ వర్డ్ తీసుకున్నట్లయితే ఈ నెవర్ అనేటువంటిది ఒక హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ వచ్చినటువంటి సందర్భాలలో అంటే వర్బ్ ఫ్రేమ్ వచ్చినటువంటి సందర్భాలలో ఆ రెండింటి మధ్యలోకి రావాలి. దట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ adverb. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 2 యు బేక్ వెల్ ద కేక్. సో వెల్ అనేటువంటిది adverb of manner కి సంబంధించినటువంటి అంశం. adverb of manner కి సంబంధించినటువంటి అంశం. సో మేనర్ అన్నామంటే ఎలవైతే ఎండేటువంటి పదాలు. ఇదే కాకుండా వెల్ తర్వాత ఫాస్ట్ అనేటువంటి ఈ వర్డ్స్ adverb of manner తెలియజేస్తాయి. ఇవి సెంటెన్స్ యొక్క చివరిలో రావాల్సినటువంటి అంశం. కాబట్టి ఇది కూడా రావాలి అంశం. నెక్స్ట్ రీటా సెల్డమ్ కంప్లీట్స్ హర్ వర్క్ ఆన్ టైం. సో సెల్డమ్ అనేటువంటిది ఇక్కడ ఒకే ఒక మెయిన్ వర్బ్ కి సంబంధించిన అంశం, ఒకే ఒక వర్డ్ ఉంది కాబట్టి దానికన్నా ముందు వస్తుంది సెల్డమ్ అనేటువంటి. దిస్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4th గెట్ క్విక్లీ మై బ్యాగ్. సో క్విక్లీ అనేటువంటిది adverb of manner కి సంబంధించిన అంశం కాబట్టి ఇది చివరిలో రావాలి. సో గెట్ మై బ్యాగ్ క్విక్లీ అని ఉండాలి. సో రావాలి. సో ఆప్షన్ 118 క్వశ్చన్ నెంబర్ 118 వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. ఇంగ్లీష్ డాష్ స్పీక్ ఇన్ మెనీ కంట్రీస్. చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఇంగ్లీష్ డాష్ స్పీక్ ఇన్ మెనీ కంట్రీస్. సో ఇంగ్లీష్ చాలా కంట్రీస్ లో మాట్లాడతారు అని. ఆప్షన్ 1 ఈజ్ స్పోకెన్, ఆప్షన్ 2 స్పోకెన్, ఆప్షన్ 3 స్పీక్స్, ఆప్షన్ 4 ఈజ్ స్పీకింగ్. సో ఎప్పుడైనా ఒక సెంటెన్స్ అనేటువంటిది మనకు నాన్ లివింగ్ థింగ్ తో మొదలెడితే దీని తర్వాత రావాల్సినటువంటి వర్బ్ ఫామ్ ఏంటి అంటే ప్యాసివ్ స్ట్రక్చర్ ఉండాలి. సో కాబట్టి ఇక్కడ బి ఫామ్ తో పాటు వర్బ్ V3 ఏదైతే ఉందో అదే దాని ఆన్సర్. సో ఈ స్పోకెన్ రైట్ ఆన్సర్. స్పోకెన్ అనేటువంటి వర్బ్ యొక్క V3 ఫామ్ కాబట్టి ప్రికుల్ వర్బ్ లేకుండా ఇది ఎగ్జిస్ట్ కాదు కాబట్టి అది రాంగ్ ఆన్సర్. స్పీక్స్ అనేటువంటి వర్బ్ యొక్క V1 S ఫామ్ అంటే యాక్ట్ వర్బ్, రాంగ్ ఆన్సర్. ఈజ్ స్పీకింగ్ అనేటువంటిది am, is, are ప్లస్ V4 ఇది కూడా యాక్టివ్ వర్బ్ కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. If Abhijit had invited me
I dash the party. So if Abhijit had invited, అభిజిత్ నన్ను ఇన్వైట్ చేసినట్లయితే ఐ డాష్ అటెండ్ ద పార్టీ, నేను పార్టీకి అటెండ్ అయ్యి ఉండేవాడిని. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఫార్మ్ ఆప్షన్ ఫ్రమ్ ద బిలో. సో ఇచ్చినటువంటి వాటిలో సరైన విధానం గమనించమని చెప్తున్నాను. ఆప్షన్ 1 వుడ్ హ్యావ్ అటెండ్, ఆప్షన్ 2 వుడ్ అటెండెడ్, ఆప్షన్ 3 విల్ హ్యావ్ అటెండెడ్, ఆప్షన్ 4 వుడ్ హ్యావ్ అటెండ్, వుడ్ హ్యావ్ అటెండెడ్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇఫ్ క్లాస్ కూడా జరిగింది. సో ఇఫ్ క్లాస్ మనం గమనించినట్లయితే ఇఫ్ క్లాస్ లో 4 టైప్స్ ఉంటాయి. టైప్ 1 ఇఫ్ క్లాస్, టైప్ 2, టైప్ 3, 0 కండిషన్స్. ఇఫ్ క్లాస్ లో ఏ వర్క్ ఉంటే మెయిన్ క్లాస్ లో ఎటువంటి వర్క్ రావాలి. ఇఫ్ క్లాస్ లో టైప్ 1 లో వర్క్ V1 లేదా V1s లేదా డు నాట్ ఆర్ డస్ నాట్ ప్లస్ డస్ నాట్ అనేటువంటివి ఉంటే మెయిన్ క్లాస్ వచ్చేసరికి విల్ ప్లస్ V1 అనేటువంటి ప్యాసివ్ వర్బ్, యాక్టివ్ వర్బ్, విల్ బి ప్లస్ V3 అనే ప్యాసివ్ వర్బ్. సో ఇందులో ఏదైనా రావచ్చు. తర్వాత టైప్ 2 మనం గమనించినట్లయితే వర్బ్ V2 లో ఉంటుంది లేదా డిడ్ నాట్ ప్లస్ V1 లో ఉంటుంది. మెయిన్ క్లాస్ లోకి వచ్చేసరికి వుడ్ ప్లస్ V1 అవుతుంది లేదా వుడ్ బి ప్లస్ V3 అనేటువంటి ప్యాసివ్ స్ట్రక్చర్ తో ఉంటుంది. ఇది టైప్ 2 కు సంబంధించిన టైప్స్. టైప్ 3 కి సంబంధించినటువంటిది ఇఫ్ క్లాస్ లో హ్యాడ్ ప్లస్ V3 లేదా హ్యాడ్ నాట్ ప్లస్ V3 అనేటువంటిది ఉంటుంది. మెయిన్ క్లాస్ లోకి వచ్చేసరికి వుడ్ హ్యావ్ ప్లస్ V3 లేదా వుడ్ హ్యావ్ బి ప్లస్ V3 అనేటువంటి ప్యాసివ్ స్ట్రక్చర్ తో కలిగి ఉంటుంది. 0 కండిషన్ లోకి వచ్చేసరికి ఇక్కడ V1 లేదా V1s ఉంటుంది. ఇక్కడ కూడా V1 లేదా V1s తో ఉంటుంది. ఇది ఇఫ్ క్లాస్ కి సంబంధించిన కండిషన్. ఇప్పుడు ఇక్కడ హ్యాడ్ ఇన్వైటెడ్ అనేటువంటి వర్బ్ ఇవ్వడం జరిగింది. హ్యాడ్ ప్లస్ V3 అంటే టైప్ 3 ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వుడ్ హ్యావ్ ప్లస్ V3 అయినా ఉండొచ్చు, వుడ్ హ్యావ్ బీ ప్లస్ V3 అయినా ఉండొచ్చు. దాన్ని గమనించాలి. సో వుడ్ హ్యావ్ అటెండెడ్ ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ అటెండ్ అనేటువంటి వర్బ్ యొక్క V1 ఫార్మ్. తర్వాత వుడ్ అటెండెడ్ ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే వుడ్ ప్లస్ V3 ఇచ్చాడు, రాంగ్ ఆన్సర్. విల్ హ్యావ్ అటెండ్, విల్ హ్యావ్ అటెండెడ్. సో విల్ అనేటువంటి రాంగ్ ఆన్సర్. వుడ్ హ్యావ్ అటెండెడ్ దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 120 కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా టీచర్స్ అకాడమీ కర్నూలు అనేటువంటి యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని తర్వాత అందులో నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు డిఎస్సి క్లాసెస్, డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీరు ప్రతిరోజు వినొచ్చు. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.